వెల్కమ్ బ్యాక్ ఎవ్రీబడి టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ దాచిలోదం పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ నిఖిల్, వీడు మాకు హోస్ట్ అనిరుద్ధ్. ఇంట్రో. I love you guys. సో మీరు అనుకోవచ్చు మీరు అనుకుని తప్పలేదు. నేనే ఇంకా నాకు అర్థం కట్టే చెప్తారుగా. లాస్ట్ వీక్ మిస్ అయింది, దాని ముందు వీక్ పెట్టావు వీడియో. ఓకే ఓకే ఓకే, లాస్ట్ వీక్ పెట్టలేదు. యా లాస్ట్ 1 వీక్. దాని ముందు పెట్టాం, దాని ముందు 2 వీక్స్ పెట్టలేదు. అదొకే నేను చెప్పేది ఏంటంటే లాజిక్. దాని ముందు వీక్ పెట్టాము కానీ దాని తర్వాత వీక్ పెట్టలేదు, అప్పటికి తగ్గుండాలి కదా చెయ్యి. సో లాజిక్ ఏంటంటే అప్పుడు నాకు తగిలిందని చెప్పి వీడు వచ్చాక పనిలో పని పాడ్కాస్ట్ రికార్డ్ చేసాము. దాని తర్వాత వీడు యాస్టిస్ ఎవరి పనులు చూసుకున్నారు. ప్లస్ నాకు బాగాలేదు, ఇప్పుడే కొంచెం బెటర్ అయింది. సో లెట్ స్టార్ట్ విత్ అంటే సరక్తి. ఓకే, ఈ పాడ్కాస్ట్ అనేది 3 segments లో డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి మూవీ న్యూస్ / మూవీ అప్డేట్స్. దాంట్లో మనం మూవీ న్యూస్ బట్టి కొట్టినట్టు చెప్తాం, మూవీ న్యూస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సెకండ్ అండ్ మెయిన్ సెగ్మెంట్ వచ్చేసి మెయిన్ టాపిక్. దాంట్లో మనం మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి ఏం చూస్తున్నాం ఏం చూడబోతున్నాం. దాంట్లో మేము చెప్పు ఏంట్రా చెప్పేది? ఏం చూస్తున్నాం ఏం చూడబోతున్నాం చెప్పావు, ఇది కూడా చెప్పలేదు. ఆ సెగ్మెంట్లో ఏం చేయబోతున్నాం మనం? చిన్న పిల్లల్లాగా ఏం చూసాము ఏం చూడబోతున్నాం ఆడుకుందాం. ఎస్. సో ఫస్ట్ సరకుతో స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ నేను 27th May యాక్చువల్ రికార్డ్ చేయాలి. సో ఆ డేట్ పెట్టి నోట్ చేశాను అనమాట. లాస్ట్ వీక్ మిస్ అయింది కదా. లాస్ట్ వీక్ అప్పుడు కొత్తగా ఫియర్ సాంగ్ దేవరా అని వచ్చింది, ఫస్ట్ రాసుకున్నా. మ్యూజిక్ బాగుంది, లిరిక్స్ నచ్చలేదు నాకు. లిరిక్స్ ఓకే అంటే నాకు పుష్ప అంటే చాలా బాగున్నాయి. నాకు లిరిక్స్ పర్సనల్గా నాకు లిరిక్స్ నచ్చలేదు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అసలు ఎన్టీఆర్ కన్నా అనిరుద్ధ్ని ఎక్కువ ఎలివేట్ చేస్తారు కదా వీడియోలో. అవును, మరి ఎన్టీఆర్ ఫుటేజ్ ఏం లేదు. ఇక్కడ వచ్చింది కదా ఎన్టీఆర్ ఫుటేజ్ పెడితే అదే పర్లేదు, కొంచెం వాడారా కొన్ని ఫైర్ నడుస్తాడు అదే కదా. చాలా వాడారు, ఒకటి కాదు. ఇది మరీ అక్కడ అనిపించింది అనిరుద్ధ్ వెళ్తుంటే వాటర్ పక్కకు లేచిపోయింది కదా. లైక్ కృష్ణుడు వీడికి అంతేందుకు రా. కానీ సీజే బాగుంది కదా. అది గ్లాసెస్ లో మొత్తం కనిపిస్తుంది, అది బాగుంది. కానీ అది కొంచెం లైక్ 2010 గ్రాఫిక్స్ లా ఉంది. కానీ ఓవరాల్ బాగుంది. కొంచెం పుట్ ఎఫర్ట్ అది నచ్చింది నాకు. చాలా ఎఫర్ట్ పెట్టారు రా, కొంచెం కాదు అంటే కొంచెం పెట్టారు. అంటే నాది ఆ ఫీల్డే కాబట్టి సరే. నాకైతే బాగానే పెట్టారు. నాకు అది కాదు, నాకు పిచ్చి ఎక్కడ ఎక్కిపోయింది తెలుసా? సూరా అని ఒక సాంగ్ వచ్చింది. మళ్ళీ వచ్చిందా సూరా? ఆ తర్వాత వచ్చిందా? రిమోట్ ఆ తర్వాత ఉన్నిరా. సో అదేరా శంకర్ ఇండియన్ టు వాళ్ళు ఈ సినిమాలో సూరా ఏంట్రా అనుకుంటున్నా. సూరా సాంగ్ అనిరుద్ధి చూసావా దాన్ని? వీడియో గేమ్ లా ఉందిరా అది. అది పిచ్చి. అలాంటి చేయాలంటే మెంటల్ ఎక్కిపోద్ది, చాలా కష్టం. అవును, శంకర్ అంటే మినిమం ఉండాలనుకో. కానీ నువ్వు ఇందాక అన్నా చూడు, బాగా ఎఫర్ట్ పెట్టేశారా అని చెప్పి. దీంతో కంపారిజన్ నథింగ్. అది నేను చేయగలుగుతాను అవి. దట్ దేవరా ఇది నేను వీడియోలో ఒకసారి ఏదో దానికి నేను చేయగలుగుతా అంటున్నా, ఒకసారి నువ్వు చేసి పెట్టాలి ఛానల్. అరే నేను చేయగలుగుతా అంటే కొంచెం లో లెవెలే అన్నట్టు దాని మీనింగ్. నేనేవో హై లెవెల్ చేసేస్తా అని కాదు దాని మీనింగ్. అర్థమైందా? అదే నాకు తెలిసి మొత్తం స్పాట్లైట్ మొత్తం ఏదో తీసుకుంటుందిరా. గ్రూమింగ్ చేసుకుంటుంది వీడియో మధ్యలో. గ్రూమింగ్ సౌకర్యంగా ఉంది అది. సర్లే కూర్చొని నేను చేయగలుగుతానంటే 4 ఏళ్ళు చదివా భయ్యా, మరి చేయకపోతే బాగోదు అన్నట్టు. మన టోపీ ఎగరేసావంట వెళ్ళలేదు. నేను ఆ సెరమనీకి వెళ్ళలేదా? వాళ్ళందరూ పెడితే చూసా. నా చూసా చూడలేదుగా, నేను వెళ్ళలేదు. నువ్వు పెట్టవు ఫస్ట్ ఆఫ్ ఆల్. పెట్టననుకో. వాడికి చెప్పేసా నేను రానని చెప్పా. ఏమన్నాడు? నాకు బాగాలేదన్నా నేను రానన్నా. ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కెన్ రిలేట్ అన్నాడు. సరే నీ ఊపిలో నువ్వు ఉన్నా వదిలే అని చెప్పా. ఇంకా జేఎల్ అంటాడు. ఓకే. సో నెక్స్ట్ ఆ వీడియో సాంగ్ ఇంకోటి కూడా ఏదో వచ్చింది మన ఇండియన్లోనే, సిద్ధార్థది వచ్చింది. అన్న వినలేదు. నేను వినలేదు. చూసా కానీ ఉందని తెలుసు కానీ వినలేదు. చూసా కానీ వినలేదు. అదేం నాకు అర్థం కాలే. కానీ
ఇంకో సాంగ్ కూడా ఏదో వచ్చింది బ్రో. పుష్ప పుష్ప అప్పుడే వచ్చిందా? అరే సౌర ఆడియో లాంచ్ మొన్న అయిపోయిందిరా, June 1st అయింది మొన్న. జూక్ బాక్స్ రిలీజ్ అయిందిగా. మొత్తం వినలేదు నేను. ఇండియన్ టు జూక్ బాక్స్ రిలీజ్ అయిపోయింది. సౌర ఒకటే విన్నా, మిగతా ఏం వినలే. సూరా సూరా SOSRA నెక్స్ట్ మిరాయిది బ్లాక్ స్వాట్ గ్లిమ్స్ వచ్చింది. అరే నాకు పిచ్చెక్కిపోయింది రా అది, చెప్తా నేను. అసలు మంచి మనోజ్ వచ్చాడు కాదు, ఫస్ట్ లో ఆ ఫుటేజ్ ఫస్ట్ గ్లిమ్స్ లో చూపించారు, అది అందరూ తేజ సజ్జా అనే అనుకుంటున్నారు కదా. అది స్వాట్ ఎత్తుతాడు మధ్యలో చూపిస్తాడు చూడు. అవును. అరే ఎవడైనా తేజ సజ్జా అని అనుకుంటాడు రా. ఇద్దరు హెయిర్ స్టైల్ ఒకేలా ఉందిరా. హెయిర్ మంచు మనోజ్ని కొంచెం డిఫరెంట్ ఉంది. నాప్తో పఠాన్ చేశారు కదా. పర్లేదురా, నాకు సెట్ అయింది పాపం, బాగుంది. పర్లేదు, అయినా బాగానే ఉంది. నాకు మంచు మనోజ్ అంటే కొంచెం రెస్పెక్టే. వై బ్రో వై లైక్ దట్? అంటే వేరే మనుషులకి కంపేర్ చేస్తే బాగుంటాడు కాబట్టి. కొంచెం చిల్ మంచి అంట. చిల్ మంచి. ఓకే, నెక్స్ట్ గమ్ గమ్ గణేష్ ట్రైలర్ వచ్చింది. సినిమా కూడా వచ్చింది. నేను ఆ టైంలో ఒక మధ్యలో ఒక 1 week అప్లోడ్ మిస్ అయ్యామన్నాను కదా. సో ఆ ముందు వీక్వి నోట్ చేస్తూ వచ్చాను కదా అప్పటి నుంచి. సో ఆ వీక్ మాట్లాడాలన్నట్టే నోట్ చేసా. సో కానీ మేము ఒక వీక్ మిస్ అయ్యాం కాబట్టి అటు సినిమాలు కూడా వచ్చేసాయి, రేటింగ్లు రివ్యూలు అన్నీ వచ్చేసినాయి. సో నీకు అది తెలిసిన టాక్ ఎలా ఉందో? టాక్ 3 యావరేజ్ మూవీస్. ఆ యావరేజ్ మూవీస్ లో బెస్ట్ మూవీ బజే వాయువేగం. అసలు 3 ఏంటి? బజే వాయువేగం ఒకటి, గమ్ గమ్ గణేష్ ఒకటి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. బజే వాయువేగం కొంచెం పర్లేదు, బెటర్ అంటున్నారు. కానీ ఏమో నాకు గమ్ గమ్ గణేష్ ట్రైలర్ అప్పుడు చూసావు కదా నువ్వు, నచ్చిందని? నాకైతే నచ్చింది. నాకు ట్రైలర్ చూసాక అర్థమైపోయింది సినిమా పోద్దని. అలా కాదు, ఓకే బాగానే ఉంది అనిపించింది నాకైతే. క్రైమ్ కామెడీ అంటే అవును, ఆ జానర్ నాకు చాలా ఇష్టం. కీడాకోల పోయింది, కీడాకోల పోయింది కదా, పోయింది. అంటే తరుణ్ భాస్కర్ మూవీస్ తో కంపేర్ చేస్తే పోయినట్టు, మామూలుగా పర్లేదు బానే ఉన్నట్టు. పర్లేదు బాగా. తరుణ్ భాస్కర్ మిగతా లెవెల్ ఒక లీగ్ లో ఉన్నాడు తరుణ్ భాస్కర్, ఆ లీగ్ రీచ్ అవ్వలేదు. క్రైమ్ కామెడీ నా ఫేవరెట్ అయితే భలే మంచి రోజు. నాకు అందాజున్ ఇష్టం. భలే మంచి రోజు చూసావా? సుధీర్ బాబు చాలా బాగుంటుంది సినిమా. పాటలు కూడా అన్ని అరిజిత్ సింగ్. ఇష్టం, నాకు ఇష్టం. అది ఎంత నచ్చిందో నాకు. అసలు 1 day స్టోరీ. అవును, బాగుంటుంది అది కూడా. సో గమ్ గమ్ గణేష్ అది ఓటీటీలో వస్తే చూసావు. థియేటర్కి వెళ్ళేది చూద్దాం అంటే లైక్ ఇంటి బయటకు వెళ్ళాలనిపిస్తుందిరా, వెళ్ళేం చేయాలో అర్థం కాదు, లైక్ తిరగలేను. థియేటర్లో వెళ్ళకుండా కూర్చుంటే బాగుంటుంది అని సినిమాలు చూస్తే అది దొరకట్లేదు నాకు. ఫ్యూరియస్ చూద్దామంటే వీళ్ళు రారు మమ్మీ వాళ్ళు. ఇంకా ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఉంది, బాగుందంట కానీ రారు. నేను ఫస్ట్ పార్ట్ ఒక్కటి చూసేది, 4th part కదా, నేను ఫస్ట్ ఒక్కటి చూసా. అంటే చూడకపోయినా అర్థమైపోద్ది మీకు. కానీ చాలా అండర్ రేటెడ్ ట్రిలజీ అంటారా. నాకు చాలా బాగుంటుంది. నాకు చాలా నచ్చింది. కానీ నేను సెకండ్ 2-3 ఎందుకు చూడలేదు నాకు కూడా. ఫస్ట్ పార్ట్ అంటే వాడు గ్రీన్ గాబ్లిన్ ఉంటాడు, వాడే కదా. అదంతా కాదు, సీజర్ నో అని చెప్తాడు, అది తెలుసు. ఆ గ్రీన్ గాబ్లిన్ అంటే హ్యారీ, ఆడి పేరు హ్యారీ ఆస్బార్న్. అరే గ్రీన్ గాబ్లిన్ పేరేంటి చెప్పరా నువ్వు ఇప్పుడు? వాడి పేరేంటి చెప్పరా? అరే హ్యారీ అని చెప్పాలి కదా, గ్రీన్ గాబ్లిన్ అని చెప్పకూడదు. ఓకే, నాకు గ్రీన్ గాబ్లిన్ ముసలాడు అనుకున్నా. పేరేంట్రా? పేర్లు ఎందుకు మర్చిపోతారా నేను సడన్ గా వీడియోలో? పర్లేదులే. అరే అది కంటేజియస్ అనుకుంటారా డిసీజ్? ఏంటి పేర్లు మర్చిపోయే డిసీజ్? కరెక్ట్ గా నీ నుంచి నాకు సోకింది. తోసేకు. సరే, అప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ కూడా వచ్చింది, అది కూడా రాసుకున్నా. అది నేను లైక్ చూసి బోర్ కొట్టింది కానీ లాస్ట్ డైలాగ్ బాగుందిరా. ఏ డైలాగ్? ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉంటారు, అమ్మాయిలు, అబ్బాయిలు, పొలిటీషియన్స్. కరెక్ట్ టైంలో రిలీజ్ చేసే ట్రైలర్ అనిపించింది. ఎలక్షన్స్ టైం. సో ఎలక్షన్స్ అయిపోయినాయి ఆ టైంకి? అవ్వలేదు అయిపోయినాయి. ఓటింగ్ అయిపోయింది. ఎలక్షన్స్ అంటే ఒకటి వచ్చింది, హైదరాబాద్ ఇప్పటి వరకు జాయింట్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ కదా, ఇప్పుడు ఓన్లీ తెలంగాణ. ఇంకా తెలంగాణ ఏపీ కూడా అది ఇప్పటి వరకు జాయింట్ క్యాపిటల్ అన్నట్టే ఉంది. అంటే ఏపీకి అనుకున్నారు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒకటి, జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకటి అని అలా అనుకున్నారు సెపరేట్. కానీ ఇప్పుడు వచ్చిందనమాట హైదరాబాద్ ఓన్లీ ఫర్ తెలంగాణ అని. ఓకే. వైసీపీ గెలిస్తే దెన్ అమరావతి ఒక క్యాపిటల్, వైజాగ్ ఒక క్యాపిటల్,
ఇంకోటి ఏదో ఉందిరా, బ్రో సరుకు బ్రో. జ్యుడిషియల్ క్యాపిటల్ ఏంటో గుర్తురా. సరే సరే సరే. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ చూస్తే నాకు అప్పుడు ఓకే అనిపించింది. ఇప్పుడు మూవీ కూడా వచ్చింది. అంత 3 మూవీస్లో నీకేమైనా తెలిసిందా ఏది బాగుంది ఏది బాగాలేదని? అసలు నాకు ఆ 3 మూవీస్ ఏంటో కూడా ఇందాక చూసాను నేను. ఓకే, సో నాకు పెద్దగా జడ్జ్ చేయాలని లేదు, చూసాక చెప్తాము. ఇప్పుడు ఏం చెప్పలేము, చెప్పాలనుకోవట్లేదు. అసలు ఈ వీడియోకి మెయిన్ టాపిక్ ఏంటో చెప్పాము ఇందాక. వీడియోకి మెయిన్ టాపిక్ వచ్చేసి భైరవ అండ్ బుజ్జి ఫ్రెండ్స్. బుజ్జి ఎక్స్ భైరవ. ఈ ఫుటేజ్ వచ్చి ఫస్ట్లో పెడతా. చేయను నేను, పెట్టాలి. చేయలేను ఎడిటింగ్. యాస్టీస్ అప్లోడ్ చేస్తా, ఎడిటింగ్ చేయలేను నేను. సార్ నేను ఉన్నాగా, ఐఫోన్ నాకు ఇచ్చా నేను చేస్తా. ఇదేదో బాగుంది. ఓకే, సో నెక్స్ట్ చందు ఛాంపియన్ ట్రైలర్ వచ్చింది. చూసా, నాకైతే నచ్చింది. నాకైతే నిజంగా నచ్చింది, చాలా నచ్చింది. బాగుంది. కార్తిక్ ఆర్యన్ ఆడి ఫేస్ క్లీన్ షేవ్ అన్న చెప్పేది ఫేస్ అంటే. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా, కానీ ఆడవన్నీ లవర్ బాయ్ టైప్స్ ఉంటాయి కదా, చాక్లెట్ బాయ్ లాగా. ఇది అలా కాదు, ఇది కొంచెం మిలిటరీ ఫైటింగ్ ఫైటర్, ఆర్మీలో కంట్రీకి వెళ్ళి దేశ్కి వెళ్ళి. సో ఓకే, బాగానే ఉంది. అరే మాహి రిలీజ్ అయింది కదా, మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి 31st మే రోజు వచ్చింది. బాగానే ఉందండి సినిమా. ఓకే, నెక్స్ట్ మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి 7.2 వచ్చింది, మరి ఎక్కువ రాలేదు. కానీ సినిమా మై షో నమ్మకూడదు బ్రో, ప్రాంక్ అది. అవునా? అరే చూసినా కూడా రాజు యాదవ్కి 8.2 ఇచ్చారు బ్రో. ఎలా ఇచ్చారు నాకు అర్థం కాలేదు. అంటే బాగుందా సినిమా? నీకు చూసిన వాళ్ళు ఎవరు తెలియదు బ్రో, తెలియదు. బట్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్కి 7 వేసి రాజు యాదవ్కి 8 వేస్తే నాకు అక్కడే ఎక్కడో కొడుతుంది తేనా అనిపించింది. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్కి 7ఆ? ఏమో బ్రో, దేనికో 7 వేసాడు. బజే వాయువేగం 8.9 బాగుందంట. ఇంగ్లీష్ ఫ్యూరియస్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ బుక్ మై షో రేటింగ్స్ చెప్తున్నా. గమ్ గమ్ గణేష్ ఏమో 8.5, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 7.8 ఈ వీక్ వచ్చినట్లో, ఈ వీకెండ్ వచ్చినట్లో. అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి 7.2 వచ్చింది. ఇంకా బోల్డ్ ఉన్నాయిలే కానీ. మెయిన్ మూవీరా చోటా భీమ్ అని ఒకటి వచ్చింది, ఎంత కర్స్ ఆఫ్ దమ్యాన్ అని. సూపర్. 8.1 దానికి. ఓకేరా, ఓకే. నెక్స్ట్ 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 అరే మనం ఫ్యూరియస్ కూడా చూడలే కదా. చూడాలనుకున్నాను రా, పక్కా వెళ్ళేవాడిని యాక్సిడెంట్ అవ్వకపోయి ఉంటే. సరేరా, ఇలాంటివన్నీ అవుతున్నాయి కాబట్టి మనకు వీడియో రాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు అది చూసే టైం ఉంటే వీడియో చేసే టైం కూడా ఉండేది, పాసిబిలిటీ కూడా ఉండేది. నువ్వు వీకెండ్స్ ఉండవు. సర్లా, కుదిరింది కదా. ఇది కూడా మేము ఇంకా మొదటి టైం మెయింటైన్ చేయాలి, తప్పదు, ఇంకెట్టి పరిస్థితి చేయాలని చెప్పి చేస్తున్నాం. ఇది కూడా అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్, ఆబ్వియస్గా వెళ్ళాలి ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే. సో అది నెక్స్ట్. నేను ఇంకెక్కువ ఈ రీసెంట్ వీక్ నోట్ చేయాలి, ఆ ముందు వీక్ నోట్ ఏదో వీడియోలో చెప్పాలన్నావు ఇందాక. ఏంటి? మనం ఆఫ్ వీడియో మాట్లాడుకుంటుంటే దేని గురించి టాపిక్ ఏంటి? అదేరా, నీకు చెప్పాలి బ్రో అన్నావు, చెప్పు బ్రో అన్నా. వద్దు బ్రో వీడియోలో చెప్పా. సరే బ్రో వీడియోలో చెప్పు. అదేరా హైదరాబాద్ క్యాపిటల్ అని. ఓహో, సరే. చాలా అనుకుంటాం మనం వీక్ మొత్తం మాట్లాడుకున్నప్పుడు ఫ్లోలో వచ్చేస్తూ ఉంటాయి కొన్ని. వద్దులే డైరెక్ట్గా వీడియోలో ఇప్పుడు వద్దురా వీడియోలో మాట్లాడుకుందాం అనిపిస్తుంది. వీడియో టైం కొన్ని గుర్తుంటాయి. మెయిన్ టాపిక్ ఇప్పుడు. మెయిన్ టాపిక్. సో కమిట్ ద మెయిన్ టాపిక్. ఫ్రమ్ స్క్రాచ్ ఎపిసోడ్ 4 ఆఫ్ కల్కి. అది ఎప్పుడు వచ్చింది? బుజ్జి అండ్ బుజ్జి ఎక్స్పెరిమెంట్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఫ్రమ్ స్క్రాచ్ అంటే బేసిక్గా బుజ్జి స్క్రాచ్ సిరీస్ లో 4-5 వీడియోస్ ఉన్నాయి. 4-5 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ టైర్ ఒకటి వచ్చింది. ఆ టైర్ కూడా దేనిది? బుజ్జిదే టైర్. వెపన్ ఒకటి వచ్చింది. ఆ వెపన్ అవి లైక్ ఏసీ కొన్నప్పుడు థర్మకాల్ పీసులు వస్తాయి చూడదా కింద, సేమ్ అలాగే ఉంది. కష్టపడ్డారంట, కానీ అన్నిట్లోకి వాళ్ళు చేసిన అన్నిట్లోకి నాకు అరే రేడియో బుజ్జి నచ్చింది. FM లో కూడా హేళన చేశారు రా వెపన్స్ ని. అవునా? లైక్ ఆ ఐడియా నాకు FM నుంచి వచ్చింది, థర్మకాల్ పీసులు పట్టుకొచ్చారు ఇల్లు అని. ఫస్ట్ అయితే ఆ వీక్ ఫ్రమ్ స్క్రాచ్ ఎపిసోడ్ 4 ఆఫ్ కల్కి అని వచ్చింది. దాంట్లో బుజ్జి అంటే ఏంటో చెప్పలేదు బేసిక్గా. బుజ్జి మా అరే బుజ్జి అని పేరు ఎందుకు పెట్టారు రేపు ఫస్ట్? క్యూట్గా ఉందని. ప్రభాస్కి రిలేటెడ్ కదరా బుజ్జిగాడు మేడం. అందుక బుజ్జిగాడు మేడం చెన్నైలో. బుజ్జి ఎవరు? త్రిషానా? అవును. ప్రభాస్ కాదా? రే బుజ్జిగాడు కాదురా, తను చిన్నప్పటి నుంచి తను బుజ్జి అనే పిలుస్తాడు. బుజ్జి అంటే త్రిషారా. ప్లస్ దీని పేరు BUJZ1 కోడా AI కోడ్ పేరు BUJZ1.
ఇలా చెప్పి ఏ బుజ్జి అంటాడు కదా దాంట్లో బిఎన్బిలో. సో ఫస్ట్ ఎపిసోడ్ 4 ఆఫ్ స్క్రాచ్ ఆఫ్ కల్కి అని వచ్చింది. లాక్ చేయకు బ్రో. కాదు విను, నేను అప్పుడు నోట్ చేసుకున్నా. సో నెక్స్ట్ వీడియోలో ఇది మాట్లాడచ్చు అని. ఒక్క వీక్ మిస్ అవ్వడం వల్ల డైరెక్ట్ ప్రభాస్ దూసుకుంటూ వచ్చేసి ప్రభాస్ గోడ పగలుకుని వచ్చేసి రౌండ్లు కొట్టేసి దట్స్ వాట్ వి కాల్ అన్ ఎంట్రీ అన్న నాగశ్విన్. అండ్ దట్స్ అన్ ఎంట్రీ అనేదో అన్నాడు. లైక్ ఆబ్వియస్ స్టఫ్ స్టేట్ చేశాడు. వచ్చిన వెంటనే యా దట్స్ అన్ ఎంట్రీ అన్నాడు. అవును బ్రో దట్స్ అన్ ఎంట్రీ అన్నా నేను కూడా. కానీ ఫస్ట్ టైం రా కంప్లీట్ స్క్రాచ్ నుంచి ఒక సెపరేట్ మహీంద్రా ఒక ఆటోమొబైల్ డిజైన్ చేసి దానికి ఎవరెవరు వచ్చాడు తెలుసా? ఆటో కార్ వాళ్ళు తెలుసు కదా నీకు యూట్యూబ్ ఛానల్. నాగ చైతన్య, F1 రేసర్, ఇండియన్ తెలుగు కూడా అనుకుంటా. తెలుగు తెలియదు రేసర్ తెలుగుతనే. సో వాళ్ళ ముగ్గురు వచ్చి టెస్ట్ రైడ్ చేశారు దాన్ని. అంటే ఆ ఈవెంట్ లో కాదు తర్వాత చేశారు. అవును సెపరేట్ గా ఈవెంట్ లో ప్రభాస్ అన్న జీ 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 అని. అరే నాకు ఆ కార్ ఫస్ట్ రివీల్ అయింది చూడు, అప్పుడు నచ్చలేదు నాకు. అప్పుడు లైక్ రిమోట్ కంట్రోల్ కార్స్ ఉంటాయి చూడు, ఫ్రంట్ వీల్ తిరుగుతాయి, గుర్తుందా? 360 degrees తిరుగుతాయి ఫ్రంట్ వీల్. నాకైతే 3-4 బర్త్డేలు గిఫ్ట్ వచ్చిందిరా. దాన్ని రిమోట్ కార్ అంటారు, దాన్ని ఏదో స్టంట్ కార్ అంటారు. ఏదో ఇలా ఉల్టా తిరిగిపోతే సేమ్ అలాగే ఉంది బుజ్జి కూడా. అరే దీనికి ఏం ఇంజనీరింగ్ చేశారా మీరు అనుకున్నా. ఫస్ట్ బ్యూటిఫుల్ గా బై కార్. ఫస్ట్ బుజ్జి క్రియేట్ చేస్తున్నారు, ఓన్లీ మైండ్ వరకు చేశారు అన్నట్టు. అది ఉంటుంది కదా ఇలా తిరుగుతూ మాట్లాడుతూ ఉంటుంది మైండ్ కింద. మైండ్ ఒక చిన్న స్పియర్ లా ఉంటది, దానికి ఐస్ లా ఉంటాయి, మాట్లాడుతుంది. గేర్ రాడ్ లా ఉంటది. సో అది బేసిక్లీ ఏఐ వాయిస్ కదా. ఏఐ అంటారా? ఏఐ వాయిస్ అది. సో ఓన్లీ అది చూపించారు, బుజ్జి కార్ బాడీ చూపించలేదు. డంప్ యార్డ్ లో ఉంటే. సో నెక్స్ట్ వీడియో ఏమొచ్చిందంటే ఆ కార్ రివీల్ చూపించారు. దాని తర్వాత బుజ్జి ఎక్స్ భైరవాది ఈవెంట్ జరిగింది, లాంచ్ ఈవెంట్. దాంట్లో కార్ లైవ్ గా చూపిస్తారు. దాని తర్వాత దాని మ్యూజిక్ వచ్చినాయి, రీల్స్ చేస్తారు. మ్యూజిక్ నచ్చిందా నీకు? మ్యూజిక్ ఓకేరా, ఓకే. నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్, గుడ్. ఓకే. అంటే కల్కి ఇంకా బెటర్ చేయొచ్చు ఏమో ఇంకా వస్తుంది. June 27th కదా? ఎస్ రైట్. 3 weeks ఉన్నాయి అంతేరా ఇంకా. ఓకే 3 weeks సాంగ్స్ ఏం లేవు, సరైన ట్రైలర్ లేదు. ట్రైలర్ వస్తుంది. ఇండియా వైడ్ లెవెల్లో వెళ్ళాలంటే కొంచెం ట్రైలర్ ముందే రావాలి. మార్కెటింగ్ చేస్తారు భయ్యా. బుజ్జికే మార్కెటింగ్ చేశారు వీళ్ళు, వెబ్ సిరీస్ రిలీజ్ చేసి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ట్రైలర్ లో, దీపికా పడుకోన్ రావాలి. నువ్వు ఖాళీ అన్నావు కదా, కమల్ హాసన్ కలి అంటారా? ఓకే, ఖాళీ అంటే అమ్మవారి. దాని తర్వాత ఏమొచ్చింది వీడియో? అంతే, బుజ్జికి భైరవ అని వచ్చేసింది కదా. బుజ్జి అది చాలా బాగుందిరా అది వీడియో, బుజ్జి వీడియో. లైక్ టీజర్ వాడు ఎవడు బ్రో? వాడిని ఎక్కడో చూసా బ్రో, వాడిని ఎక్కడో చూసా. నాకు కదా ఎక్కడో చూసా వాడిని, ఎక్కడ లాస్ట్ లో విజిల్ వేస్తాడు, రిమోట్ కంట్రోల్ కార్ కంట్రోల్ చేస్తున్నట్టు అలా చేస్తుంటాడు ఏదో పిల్లడు. లాస్ట్ లో విజిల్ వేస్తాడు. ఎవడాడు ఎక్కడో చూసానండి కదా. రియల్ లైఫ్ లో చూసామా? కాదు సినిమాల్లోనే కదా. సినిమాలో చూసాం. మ్యాడ్ లో ఉంటాడా? కాదు, ఏమరా వాడు ఏమని సెర్చ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఫోటో తీసి గూగుల్ లెన్స్ లో తెలిసినోడని తెలుసు అంటే గుర్తుపడతాం రా, ఎక్కడ చూసినట్టు గుర్తుపడతాం, కానీ ఎవడో తెలియదు. కానీ కల్కిలో బుజ్జి టీజర్ లో అంత స్క్రీన్ టైం దొరికిందంటే నాకు ఎందుకో అనిపిస్తుంది. అడు అశ్వత్థామ ఇంట్రొడక్షన్ లో ఒక బుడ్డుడు ఉంటాడు కదా, ఆడే అంటావా? కుడ్ బి. మలయాళంలో మాట్లాడతాడు. అశ్వత్థామ ఇంట్రొడక్షన్కి అన్ని లాంగ్వేజెస్కి ఒకటే ఇంట్రొడక్షన్ ఒక వీడియో దింపారు కదా. సో ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క లాంగ్వేజ్లో ఉంటుంది. నువ్వు బుజ్జిది హిందీలో చూసావా? ఇప్పుడు బుజ్జిది కదా, ఒక్కొక్క కీర్తి సురేష్ ఒక్కొక్క బిట్ ఒక్కొక్క లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది. కీర్తి సురేషే కదా మొత్తం. కీర్తి సురేష్ ఫారియా అబ్దుల్లా అనిపించింది. ఎవరా? ఫారియా ఎవరు? చిట్టి, జాతిరత్నాల చిట్టి. ఓహో, ఆమెకు తెలుగే రాదు కదరా. ఏమో కొంచెం అనిపించింది ఆమెకి. సరే ఏమో, కీర్తి సురేష్ బ్రో పక్కా అదైతే. కానీ హిందీ వర్జన్ లో చూస్తే మొత్తం హిందీలోనే ఉంది అస్సలు వాయిస్. అదే లైక్ ఇప్పుడు తెలుగులో చూస్తే హిందీ డైలాగులు హిందీలో, తెలుగు డైలాగ్ తెలుగులో, మలయాళం డైలాగ్ మలయాళంలో, అట్లా వస్తుంది కదా. అశ్వత్థామదా బుజ్జి అన్ని డైలాగులు తెలుగులో లేవా? అరే డాన్ కో పక్కన ముష్కిల్ నెక్స్ట్ నీ షూస్ నువ్వే ఛార్జింగ్ పెట్టుకో అని ఏదో చెప్తుంది. తెలుగు హిందీ ఇంకేం లేవు. మలయాళం ఉన్నాయి కానీ హిందీలో ఓన్లీ హిందీ ఉంది. అన్ని డైలాగులు హిందీలో డబ్ చేస్తారు హిందీలో. అవునా? సో అది నాకు నచ్చలే.
వాళ్ళు కొంచెం రిజర్వ్డ్ కదరా హిందీ వాళ్ళు, మన వాళ్ళు అంటే ఏ లాంగ్వేజ్ అయినా చూసేస్తారు. హిందీకే మనకి ఎక్కువ డబ్బులు వచ్చేటు. బాహుబలి 2 డబ్బులు వచ్చిందే హిందీ వల్ల. ఇండియాలో చూసుకుంటే హిందీ మార్కెట్ ఎక్కువ కదా ఆబ్వియస్లీ. నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్ మొత్తం ఎక్కడికి వెళ్ళినా హిందీ వాళ్ళు ఉంటారు బ్రో. ఏ ఊరికి వెళ్ళినా ఉంటారు. ఎక్కడి వరకు ఎందుకు, మా ఇంటి పక్కింట్లో కూడా ఉంటారు. నెక్స్ట్ మెయిన్ బిఎన్బి గురించి స్టార్ట్ చేద్దామా? సో మనం ఫస్ట్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఇస్తాము, దాని తర్వాత దానికి రేటింగ్ సిస్టమ్ ఇస్తాము, రేట్ చేస్తాం దాన్ని, దాని తర్వాత స్పాయిలర్కి వెళ్తాము. రేటింగ్ సిస్టమ్ వచ్చేసి 4 tier రేటింగ్ సిస్టమ్ ఉంటుంది. బ్యాడ్ మూవీ, జస్ట్ అ మూవీ, గుడ్ మూవీ, ఇక్కడ పోస్టర్ పెట్టాలరా అనేది. సో 4 tier రేటింగ్ సిస్టమ్ అది. సో ఫస్ట్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఇద్దాము. ఎలా అనిపించింది దీనిపై స్పందన ఏంటి? అరే ఇలాంటివి అడగరా అసలు. మోస్ట్ రొటీన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ లా నేను బోల్డ్ క్వశ్చన్ ఒకటి అడుగుతా. ఎవర్రా ఇది మౌలి మౌలి రా కిడకోలా చేస్తాడు రా రంగబల్లి కింద. అదే అది కూడా మిమ్మల్ని బోల్డ్ క్వశ్చన్ అడుగుతాను సార్. హౌ వాజ్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ద డైరెక్టర్? క్రేజీ ఉంటుంది రా స్పూఫ్ మాత్రం. రంగబలికి సింగిల్ హ్యాండెడ్ గా ఒక్క వీడియోతో ప్రమోషన్ అయిపోయింది. ఎన్ని తెలుసా నీకు టెంప్లెట్? రాఖీ ఎన్టీఆర్ టెంప్లెట్ బ్రో అది. అవునా? ఎన్ని దారుణాలు సార్ అంటే కోర్ట్ సీన్. రాఖీ రివాచ్ చేయాలి. ఎప్పుడో చూసాను, ఏం గుర్తులే. ఎన్టీఆర్ ఉండడం తప్ప. క్యూట్ ఎన్టీఆర్, సారీ. రాఖీ కవసాకి చాలాసార్లు చూసా వీడియో సాంగ్ విన్నాను. క్యూట్గా ఎక్స్ప్రెషన్ ఇస్తా ఉంటాడు. అవి కొన్నిసార్లు మా వాడు వాల్పేపర్ పెట్టుకుంటాడు కాలేజ్ డెస్క్టాప్లో. అవన్నీ వేరే టాపిక్ ఫర్ అనదర్ డే. ఇప్పుడు నువ్వు చెప్పు నీ స్పందన ఏంటి? కాదురా ఆ మీమ్ ఏమేమ్రా? ఏమేమో నేను ఏమడుతాను, నువ్వేం చెప్తున్నావు? నాకు ఏదో సడన్ గా గుర్తొచ్చింది. గుర్తెచ్చుకోకు. నాగార్జున మేము ఉందిగా, నీకు రీచ్ అయిన 1 week నాకు అది రీచ్ అయింది ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో. ఓహో, అది రీచ్ అయిన 1 week నేను చెప్పా. నాకు నెక్స్ట్ వీక్ రీచ్ అయింది. ఆ రీచ్ అయిన ఆ వీక్ మనం వీడియో చేయలే, నెక్స్ట్ వీక్ మనం మాట్లాడతాం. ఇప్పుడు మేము రివ్యూ చేస్తావా? వద్దులే. కానీ ఇంక అన్ని అవే వస్తున్నాయిరా. అరే బిఎన్బి మీద నాన్ స్పాయిలర్ రివ్యూ. బిఎక్స్బి. అవునా? బిఎన్బి అంటారా? బిఎన్బి రా. బుజ్జి ఎక్స్ భైరవ కదరా? బుజ్జి అండ్ భైరవ. సర్లే చెప్పు. థాట్స్. నాకైతే ఆ బండి వాళ్ళు చూపించింది చాలా బాగా చూపించారు టీజర్ లో. కారు వచ్చేస్తున్నాను రా బుల్లోడా. కార్ టీజర్ లో చాలా బాగా చూపించారు ఆ కార్ని. కాకపోతే వాళ్ళు యాక్చువల్గా బుజ్జి లాంచ్ ఈవెంట్లో అంత బాగా నాకు అనిపించలే. అదేంటి కొంచెం డ్రైవబుల్ వెహికల్లా అనిపించలేదు నాకు లాంచ్ ఈవెంట్లో. అంటే డ్రైవబుల్ అంటే నడపచ్చు, ఖాళీగా ఉంటే మొత్తం నడపచ్చు, కానీ ఒక ప్రాపర్ ఒక వెహికల్ అంటే కొంచెం ఎలా ఉండాలి? అరే బిఎన్బి గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుజ్జి అండ్ భైరవానే కదరా. మరి ఈవెంట్కి ఎందుకు వెళ్ళిపోయావు? అరే బుజ్జియే కదరా. సరేరా. బుజ్జి అండ్ భైరవ అంటే టీజరే కదా. ఆహా, మరి టీజరా? వెబ్ సిరీస్ చూడలేదా? వెబ్ సిరీసా? మనం ఏంటో ఇలా ఉన్నాం నాన్ సింగ్లో ఫస్ట్ టైం. మనం వెబ్ సిరీస్లో 2 episodes వచ్చాయి. బుజ్జి అండ్ భైరవ అని చెప్పా. కట్. నేను ఏం చూడలే ఈ వీక్. చూసావా అంట? చూసా అన్నా. బుజ్జి అండ్ భైరవ అంటే ఇదే అనుకున్నా టీజర్. వెబ్ సిరీస్ వచ్చిందిరా, 2 episodes వచ్చినాయి. బ్రహ్మానందం ఉన్నాడు. బుజ్జి అండ్ భైరవకి వెబ్ సిరీసా? ప్రీలూడ్ వెబ్ సిరీస్ 2898 అది మూవీ. ఇది 2898. ఇది 2896 వెబ్ సిరీస్. 2 years బిఫోర్ కల్కి. ఎన్ని ఎపిసోడ్లు వస్తాయంట తెలీదు. ఇప్పటికైతే 2 వచ్చాయి, ఒక్కొక్కటి 13 minutes 12 minutes అట్లా ఉంది. అంటే ప్రమోషనల్ కాంటెంట్ కిందే వస్తుంది కదా. ప్రీలూడ్ ప్రమోషన్ అని అనుకోవాలి ఇంకా. కానీ లైక్ నీకు చిన్న కార్టూన్ లాగా ఉంది. యానిమేటెడ్. కానీ ద వన్ థింగ్ దట్ యానిమేటెడ్ కాదు, యానిమేటెడ్. ద వన్ థింగ్ దట్ సెట్స్ ఇట్ అపార్ట్ ఫ్రమ్ అదర్స్ ఇస్ ప్రభాస్ డబ్బింగ్ బ్రో. తనే ఇచ్చాడు సొంతంగా. బ్యూటిఫుల్గా ఇస్తాడు బ్రో ప్రభాస్ డబ్బింగ్. లవ్ యూ బుజ్జి అంటాడు లాస్ట్లో. దీంట్లో అనలేదు కానీ టుబ్రీ అంటాడు.
టుబ్రి ఆ టుబ్రి గడిపోయాడు. ప్రభాస్ లైక్ వింటేజ్ ప్రభాస్ డబ్బింగ్ లా ఉంటుంది. ప్రభాస్ చాలా డబ్బింగ్ బాగుందిరా, డైలాగ్స్ డబ్బింగ్ లైక్ వింటేజ్ డార్లింగ్ ప్రభాస్, డార్లింగ్ బుజ్జిగాడు, బుజ్జిగాడు. ఆ డైలాగ్స్ కొంచెం ఆ స్లాంగ్లో భలే ఉన్నాయి కదా. కానీ విష్ణుమూర్తి అవతారం కలికి అలా మాట్లాడుతుంటే ఉంటుందిరా. చూద్దాం ఎలా ఉంటుందో థియేటర్లో చూడాలి. సో ఈ టాపిక్ దొబ్బినట్టే ఫ్రెండ్స్. అన్నగారు వెబ్ సిరీస్ చూసావా అంటే ట్రైలర్ చూసానని సరిపెట్టుకున్నాడు. నాగార్జున. సో మూవింగ్ అంటే థర్డ్ సెగ్మెంటా? ఏయ్ అసలు ఈ వీక్ ఏమన్నట్ట, ఈ వీక్ మొత్తం సొల్లే అనమాట బేసిక్. నువ్వు చెప్పు నీకు ఎలా నేను ఇన్ని చూసాను. బెడ్ అది కాదు బుజ్జి అండ్ భైరవ 2 episodes చూసావు కదా. సరే బుజ్జి అండ్ భైరవ 2 episodes చూసా. నేను ఇచ్చే రేటింగ్ యాక్చువల్లీ జస్ట్ అ మూవీ. ఇది మూవీ దాంట్లో చేయాలా వెబ్ సిరీస్ రేటింగ్ సిస్టమ్ ఏంటంటే ఇంట్లో చూస్తున్నాం కాబట్టి నేను మీల్ తినేటప్పుడు చూస్తాను అనమాట వెబ్ సిరీస్ని. సో రేటింగ్ సిస్టమ్ ఎలా వస్తుందంటే మీల్ తినేటప్పుడు చూసి టీవీ కట్టేసావా, లేదంటే మీల్ అయిపోయిన తర్వాత కదా టీవీ పెట్టుకొని చూసావా అనేది. సో 2 tier రేటింగ్ సిస్టమ్ అనమాట. సో ఇది మీల్ అయిపోయిన తర్వాత కట్టేసే కేటగిరీలో వస్తుంది. అది మీల్ అయ్యాన్ సేపు కూడా లేదు, ఏం కడతారా కట్టేది. మీల్ అయ్యాన్ సేపు కూడా లేదు, బట్ 2 episodes కదా బింజ్ చేసా. ఓకే. సో బాగానే ఉందిరా, అంటే లైక్ రన్ ఆఫ్ ద మిల్ కార్టూన్, బట్ ఓన్లీ థింగ్ దట్ సెట్స్ ఇట్ అబౌట్ ఇట్స్ ప్రభాస్ డబ్బింగ్ చాలా బాగుంది. ప్రభాస్ డబ్బింగ్ నిజంగా అది టీజర్ తోనే అర్థమైపోయింది. వింటేజ్ ప్రభాస్ అది అక్కడ దాకా అక్కర్లే, నాకు టీజర్ తోనే అర్థమైపోయింది ప్రభాస్ డబ్బింగ్ ఎలా ఉంటుంది. బ్రహ్మానందం కూడా బ్రో. కానీ మిగతా ఎవరి వాయిస్ వినపడలేదు. కార్టూన్ బ్రహ్మానందం బ్యూటిఫుల్ గా ఉన్నాడు బ్రో. బ్రహ్మానందం యాక్చువల్ మూవీలో ఉన్నారా తెలియదు. కార్టూన్ బ్రహ్మానందం అయితే బ్యూటిఫుల్ బ్రో, అసలు బ్యూటిఫుల్, అసలు అరే బ్యూటిఫుల్ రా. ఇంకా వర్డ్ బ్రహ్మానందాన్ని ఎప్పుడు కార్టూన్ ఫామ్ లో చూస్తాను, అది నాకు నచ్చుద్ది అని అనుకోలేదు నేను ఎప్పుడు. వాయిస్ తనేనా? ఆబ్వియస్లీ తనే ఇస్తారు. వాళ్ళిద్దరు బ్యాంటర్ ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది బ్రో. ప్రభాస్ బ్రహ్మానందం అసలు దాన్ని ఓకే ఏంటి బుజ్జి అండ్ భైరవ. భైరవ ఇస్ బేసిక్లీ లో లైఫ్ బౌంటీ హంటర్. బౌంటీ హంటర్ అంటే హాన్ సోలో, మ్యాండలోరియన్, కౌబాయ్ బీపాప్ అవన్నీ హై క్లాస్, నీకు తెలియదులే. సో నాకు ఇప్పుడు చెప్పింది అంటే ఒక్కటి కూడా తెలియదు. హై క్లాస్ వరకు అక్కర్లేదు అంటే పేర్లు విన్నా. బౌంటీ హంటర్ ఇంకా ఏ సినిమాల్లో ఉంటుంది తెలుగు వాళ్ళలో చెప్పు? మన తెలుగు సినిమాల్లో బౌంటీ హంటరా? తెలుగు సినిమాల్లో బౌంటీ హంటర్ ఏముంటుందిరా? అంటే లైక్ లేరా, కానీ బౌంటీ హంటర్ అనేది మంచి టాపిక్ అక్కడ హాలీవుడ్లో. అది మన ప్రభాస్ అనే చేస్తారు. సేమ్ టు సేమ్ హాన్ సోలో వైబ్స్ వచ్చారు. హాన్ సోలో సిరీస్లో అలానా లేకపోతే మూవీలో కూడా? మూవీలో ఐ థింక్ కొంచెం హై క్లాస్ బౌంటీ హంటర్ అనుకుంటా. సో ఆ హై క్లాస్కి ఎలా వెళ్తాడు అనేది నాకు తెలిసింది. బుజ్జి హెల్ప్ తీసుకొని వెళ్తాడు. సో వర్కింగ్ ఫర్ ఈచ్ అదర్. సో మెయిన్ ఏంటంటే కాంప్లెక్స్లోకి వెళ్ళాలి. కాంప్లెక్స్ ఇస్ బ్లాక్ కలర్ నింజా సూట్లు వేసుకొని ఉంటారు చూడు, వాళ్ళు సెక్యూరిటీ దానికి. సో లోపలకి వెళ్ళాలి. లోపల నుంచి అది వచ్చేది బుజ్జి అనేది. బుజ్జి ఇస్ బేసిక్లీ ఎనిమీ స్టఫ్. సో వాళ్ళు బుజ్జిని వద్దనుకున్నారు కాబట్టి బుజ్జికి వాళ్ళంటే కక్ష, లోపలికి వెళ్ళాలి అని ఉంటుంది బుజ్జి కాంప్లెక్స్లోకి. సో ప్రభాస్కి లోపలికి వెళ్ళాలి. ఏంటి ఏ వెహికల్కి బుజ్జి. సో లైక్ తన లైఫ్ అక్కడ బాగుంటుంది. బుజ్జి లైఫ్ కాంప్లెక్స్లో ఉంటే బాగుంటుంది. నాకు స్పాయిలర్స్ ఇవ్వను కానీ. సో లైక్ దాని లైఫ్ అక్కడ బాగుంటుంది బుజ్జిది. సో ప్రభాస్ కూడా దాన్ని అంటుంటే ఒక నాకు ఏదోలా ఉంది. దాన్ని అంటే ఆల్మోస్ట్ ఫ్యూచర్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఏని ఒక హ్యూమన్ లా మాట్లాడుతాం ఏ గురించి. కీర్తి సురేష్ కదా, నేను కీర్తి సురేష్ నువ్వు అలా ఆలోచించుకుంటున్నావు కదా. నాకు తన్ని అనాలి కాదు, నాకు ఏని ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ కింద రెఫర్ చేసి మాట్లాడుతుంటే ఏదో. నాకు తను కీర్తి సురేష్ అనే ఉంది, ఏ అని లేదు. నీకు కీర్తి సురేష్ స్లాంగ్ వచ్చేస్తుంది. హట్టయ్య భైరవ. సో భైరవ ఎట్లా అంటే స్లమ్ కాంప్లెక్స్ అనేది రిచ్ పీపుల్ ఏరియా, దాని బయట అంతా స్లమ్మే. ఓకే. అంత నా వల్ల కాదు, నేను కాంప్లెక్స్కి వెళ్ళాలి ఏదో ఒకటి చేసి. అక్కడ జనాలు బయటకు పంపించేస్తారా బుజ్జిని? ఎందుకు బుజ్జిని బయట కోఆపరేట్ చేయట్లేదు, చాలా పెసిమిస్టిక్ ఉంటుందనా? కాదు, బుజ్జిని లైక్ ఒక అటాక్ జరుగుతుంది రా, సిస్టమ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది మెయిన్ సర్వర్ నుంచి. సో అది అట్లా వస్తే లైక్
రేస్ గుర్రం ఇనార్బిట్ మాల్ పార్కింగ్లో మద్దాలి శివారెడ్డి వచ్చి లక్కీ ఎవరు నువ్వు? ఎవరు సార్ మీరు అలాగా ఆ సెక్యూరిటీ గార్డు బుజ్జిని ఎవరు సార్ మీరు అని అడుగుతాడు. ఇది పప్ప నువ్వు మొన్నటిదాకా ఇక్కడ కదా ఉన్నాను అంటే లేదు దూరం వెళ్ళినావు ఇక్కడ నుంచి అదే రిజిస్టర్ రిజిస్టర్ అవ్వట్లేదు దుబ్బాను ఇక్కడ నుంచి. అదే అర్థమైంది. సో 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 భైరవ కూడా అక్కడికి వెళ్తే లైఫ్ బాగుంటుంది, రిచ్గా ఉండదు. సో ఇద్దరు లోపలికి ఎవరిని పడితే వాళ్ళు వెళ్ళినవరా? అసలు ఎవరిని వెళ్ళినవరు ఆ ఏఐనా వెళ్ళినవ్వట్లేదు అంటే అర్థం చేసుకోను. అసలు లోపల ఉండేది ఎవరు మరి? రిచ్ పీపుల్ చూపిలేదు ఇంకా ఎవరు ఉంటారు అనేది చూపిలేదా? ఓకే, అంటే ఒక ప్రాపర్ డివైడ్ అన్నట్టు క్లాస్లో చూపించారు. ప్రాపర్ ఈ డివైడ్ అనేది చాలా మూవీస్లో చూసాం రా, హాలీవుడ్ మూవీస్లో. బయట అంతా స్లమ్ ఉంటుంది, లోపల ఏదో గుర్తురా అట్లా చాలా క్లియర్గా చూసాం. చెప్పు. మేజ్ రన్నర్ చూసావా నువ్వు? థర్డ్ పార్ట్ మేజ్ రన్నర్ బయట అంతా డెత్ క్యూర్లో ఎలా ఉంటుంది? మేజ్ రన్నర్ డెత్ క్యూర్లో ఒక కంప్లీట్ డివైడ్ ఉంటుంది కదా, ఒక వాల్ ఉంటుంది, లోపల మొత్తం ఒకటి, బయట అంతా. నీకు జడ్జ్ డ్రెడ్ తెలుసా? అది కూడా ఇలాగే ఉంటుంది. వాకింగ్ డెడ్ కూడా ఆల్మోస్ట్ వాకింగ్ డెడ్ అదే మాది, అది శాంక్చురీ లాగా అనుకో. అలాగే అర్థమవుతుంది కదా. బయట క్లాస్ డివైడ్ ఉంటుంది దాంట్లో. వాకింగ్ డెడ్ లో క్లాస్ డివైడ్ అంటే బ్రీడ్ డివైడ్, బ్రీడ్ కంప్లీట్ బ్రీడ్ అంటే అదే, అట్లా ఏమంటారు, లివింగ్ డెడ్ డివైడ్ అది. అరే కానీ వాకింగ్ డెడ్ కొత్త వచ్చేసింది ఇలా చాలా. డారెల్ వచ్చింది ఇప్పుడు, వచ్చింది డారెల్ వచ్చేసింది. ఇంకా ఇద్దరు న్యూయార్క్, మేగన్ అండ్ నీగన్. మేగన్ ఏంట్రా? ఆమె రియల్ పేరు మేగనా? మ్యాగీ అండ్ నీగన్ రా. ఆమె రియల్ పేరు కూడా ఏదో ఉండాలి రా. అలాగే ఆమె రియల్ పేరు ఏం కాదు, లారెన్ కోహెన్. లారెన్ కోహెన్. మేగన్ ఎందుకు వచ్చింది మరి? మమ్మీ మేగన్ సినిమా చూస్తాను కింద. మేగన్ అని ఒక మూవీ వచ్చింది, అదే 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 నాకు చాలా సార్లు చూసా, నాకు ఎందుకో వద్దులే అనిపించింది. ఒక్కడనే హారర్ మూవీ కదా, యానిమల్ టైపా? నేను చూడలేదు అసలు. తెలుస్తుంది కదా, మమ్మీ చూస్తే అడుగుతావు కదరా. చూడలేదు మమ్మీ, లైక్ కంటిన్యూ వాచింగ్లో ఉంది అంతే. యానిమల్ టైప్ అయి ఉంటుంది. అమ్మోరే నాకు అసలు ఎవరో ఒకరు ఉంటే పర్లేదు కానీ. అరే దేని గురించి మాట్లాడుతున్నా, దాని స్టోరీ అయితే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేదానికి ఇద్దరు ఏమైనా చేస్తారు. వీళ్ళిద్దరు కలిసేది ఎలాగ అసలు? కలిసేది డంప్యార్డ్లో. ఓకే ఓకే అర్థమైంది. అంతేరా, ఎక్కువ చెప్పొద్దు. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మూవీలో కూడా చూపిస్తారు లేకపోతే ఇంక ఇదే మూవీలో చూపారు? మూవీలో బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ ఒరిజిన్ ఎలా కలిసారు అంతా మూవీలో చూపారు. మాట్లాడుకుంటారేమో కానీ ఓకే ఇవి యాక్చువల్లీ అక్కడ ల్యాగ్ అయిపోయిందని చెప్పి కాకపోతే ఒక వాయిస్ ఓవర్ టైప్ లో, వాయిస్ ఓవర్ కాదు అక్కడ ల్యాగ్ అయిపోద్దని చెప్పి తీసారా. ఇది చూడనోడు లేడు తెలుసా, నువ్వు ఒక్కడే. దాని స్క్రీనింగ్ కి పిచ్చెక్కినట్టు వచ్చారు జనాలు. ఎక్కడైంది ఏమో, యూట్యూబ్లో చూసా నేను. ఇది కూడా చూడలేదంటే అర్థం చేసుకో, నేను ఫోన్ ఎంతసేపు చూసాను వీక్లో. అంటే ఫోన్ ఓపెన్ చేస్తే ఇది వచ్చేసేది, నేను ఫోనే చూడలే. బాగానే ఉంది అది. నేను ఫోనే చూడలే ఈ వీక్ అంతా. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్. ఏం చూస్తున్నాం? ఏం చూడబోతున్నాం? థీమ్ సాంగ్ వేస్తావా? వేయను మరి ఎందుకు మాట్లాడే థీమ్? సావి ఏం చూసాం ఈ వీక్ లో, నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? బాగుందండి. ఫోన్ది నా సరుకు దాంట్లో ఉంది ఫ్రెండ్స్. నేను చెప్తాను, నువ్వు చెప్పు. ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 మర్చిపోతా. సో యాక్చువల్లీ మేము రాజమౌళి మూవీస్ ర్యాంక్ చేద్దామని అనుకున్నాము. సో రాజమౌళి మూవీస్ అన్ని ఫస్ట్ నుంచి క్రానలాజికల్ ఆర్డర్లో చూసుకుంటూ వస్తున్నాను నేను. నేను ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. అన్న గురించి తెలిసిందే కదా, పట్టించుకో పర్లేదు. సో ఫస్ట్ స్టూడెంట్ నెంబర్. అరే ప్రతి క్లాస్లో ఒక లాస్ట్ బెంచర్ ఉంటాడు, ఒక టాపర్ ఉంటాడు రా. అర్థం చేసుకోను రే. ఇప్పుడు నన్ను ఏమంటావు నువ్వు? ఈ టాపిక్స్లో అలానా? ఈ టాపిక్స్లో నార్మల్గా ఇద్దరం సేమ్ బెంచేగా, లాస్ట్ బెంచ్. అరే సేమ్ బెంచ్ చెప్తే చాలు బ్రో. సో స్టూడెంట్ నెంబర్ 1 స్టార్ట్ చేశాను బ్రో. అసలు నువ్వు నమ్మవు బ్రో, రాజమౌళి తీశాడు దీన్ని అంటే. ఫస్ట్ మూవీ కదా. కాదు అంటావు. బాగుంటుంది కదా సినిమా. చూసావా నువ్వు? టాక్ విన్నాను అప్పుడు. స్టూడెంట్ నెంబర్ 1 సింహాద్రి మూవీస్ చూడలేదురా. నమ్మవు నేను చూడలేదంటే. పాత మూవీ చూస్తే రాజమౌళి ఫిల్మోగ్రఫీలో తన ఆ ఒరిజిన్ ఆ మూవీస్లో ఆర్డర్ వైజ్ చూసుకుంటే నేను చూసిన మూవీ, తన ఎర్లియస్ట్ మూవీ నేను చూసింది ఛత్రపతి. అప్పుడు కాదు కానీ తర్వాత ఎప్పుడో చూశాను, సై అనుకుంటా.
ఛత్రపతి తర్వాత సై వచ్చింది, సై తర్వాత సై ఛత్రపతి. ఫస్ట్ వచ్చింది. సై చాలా బాగుంటుంది బ్రో. అక్కడి నుంచే చూసాను నేను. అంటే అంటే అప్పుడు చూడలే, 2010 తర్వాత ఎప్పుడో చూసా. సైతో కంపేర్ చేస్తే స్టూడెంట్ నెంబర్ 1 నథింగ్ రా. లైక్ కొంచెం సేమ్ ఏరా మూవీసే కదా రెండు. అరే ఫస్ట్ మూవీ అంటే అలాగే ఉంటుందిరా. సర్లే స్టూడెంట్ నెంబర్ 1 స్టోరీ బాగుంటది. నేను చెప్పి టేకింగ్ బ్రో, లైక్ రాజమౌళి టేకింగ్ గురించి చెప్తాను. రాజమౌళి ఫ్లేర్ లేదు దాంట్లో అస్సలు. ఫ్లేర్ డెవలప్ అయింది అక్కడి నుంచి, తర్వాత నుంచి కదా. ఫస్ట్ మూవీ బాగానే ఉంటది, పెద్ద హిట్ అనుకుంటా అప్పుడు. అప్పట్లో తనకి ఫస్ట్ మూవీ, ఎన్టీఆర్ క్యూట్ గా ఉన్నాడు bro. ఎన్టీఆర్ కి ఫస్ట్ మూవీ క్యూట్ గా ఉన్నాడు ఎన్టీఆర్. ఇంక బుగ్గలకి వెళ్ళాలనిపిస్తుంది. వేరే అనగరా అలాగా. ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ కదా. సో ఎన్టీఆర్ ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ పేర్స్ ఏమో, తర్వాత తన తర్వాత అంత హైప్, తన అంత లెవెల్ కదరా సీనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఫీల్డ్ లో. సో తన తర్వాత వస్తున్నాడు తన గ్రాండ్ సన్ అంటే దానికి ఒక మోస్ట్ అవైటెడ్ అనమాట ఆ టైంలో. బ్రో మరి కళ్యాణ్ రామ్ ఏమయ్యాడు బ్రో పాపం. ఏమో బ్రో, కళ్యాణ్ రామ్ అన్నయ్య కదా. మేబీ ఆ పేరు వల్ల ఎందుకో తెలియదు కానీ వేరే బ్రో ఐ థింక్. యా చాలా అందరూ వెయిట్ చేస్తాం, యాంటిసిపేటెడ్ అనమాట. ఆ మూవీ చాలా యాంటిసిపేట్ చేశారు అందరూ. సో ఒక్క లెవెల్. లైక్ ఆ మూవీలో బ్యాడ్ థింగ్స్ ఏంటంటే సాంగ్స్ రా. ఎన్టీఆర్ డాన్స్ అప్పుడు బాగుందా? బాగుంది. ఫస్ట్ మూవీ అప్పుడు ఎన్టీఆర్ ఏజ్ తెలుసా? లెస్ దెన్ 18, 18 కూడా కాదు. అవునా? 16 or 17. అవును, అలా లేడు. 18 కూడా కాదు. అలా లేడు. 20s అలా లేడు చూసేదానికి అంటున్నా. 20s లో ఉన్నారా బ్రో రాజీవ్ కనకాల ఏ ఏజ్ బ్రో? 50s. అప్పుడా అప్పుడు నాకేం తెలుసురా. సేమ్ చూసేదానికి రాజీవ్ కనకాల అలాగే ఉన్నాడు. 25 years 20s లో ఉంటారు అప్పుడు. రాజీవ్ కనకాల ఇడు సేమ్ క్లాస్ 1 year సీనియర్ సంథింగ్ ఏదో. మొన్న మహర్షిలో మరి మహేష్ బాబు పీజీ చేస్తున్నట్టు చూపిలా, బీటెక్ చేస్తున్నట్టు. బ్రో మహేష్ బాబు స్కూల్లో చదువుతానని నమ్ముతాను బ్రో నేను. స్కూల్ చెప్పేది నేను. క్రింజ్ డైలాగులు బ్రో. నాట్ డైలాగ్స్ రాజమౌళియేనా డైలాగ్స్? ఐ డోంట్ నో బ్రో. అసలు మనం ఏంటి దేంట్లోనూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? స్టూడెంట్ నెంబర్ 1 గురించి. స్టూడెంట్ నెంబర్ 1 ఓకే, కానీ అప్కమింగ్ వీక్స్ లో ఏదో ఒకసారి మేము ఇద్దరం అన్ని రాజమౌళి మూవీస్ అన్ని రివాచ్ చేశాక ర్యాంక్ చేస్తాం. ర్యాంకింగ్ ర్యాంకింగ్ ఎస్ఎస్ఆర్ మూవీస్ మంచి టైం పట్టుకొని. అరే మన లైనప్ చెప్తా నీకు. ర్యాంకింగ్ తమన్ సాంగ్స్, దీనికి వస్తాయి వ్యూస్. ర్యాంకింగ్ ఎస్ఎస్ఆర్ మూవీస్, దాని తర్వాత ర్యాంకింగ్ పూరి మూవీస్. రికార్డ్ చేశారు, నేను లేను. అంటే ఇద్దరు ఉంటే బాగుంది కదా ఒకే వీడియోలో అని ఒకళ్ళనే ఉంచారనమాట. కరెక్ట్ క్యాచ్ చేసేవారు కదా. అదే అందుకే అలా ఉన్నా. అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. లైక్ అనిరుద్ధ్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతావు నువ్వు. అందుకు నువ్వు లేని టైం చూసుకొని రికార్డ్ చేసా. సో అది లైనప్ వచ్చేసి తమను, ఎస్ఎస్ఆర్, పూరి ఉండాలిరా. ఏదో నేను డైరెక్టర్ హీరో లైనప్ చెప్తున్నాను. పూరి ఎప్పుడు కరెక్ట్గా శంకర్ రిలీజ్ అయ్యేటప్పుడు చేయాలి. అప్పుడు లైక్ ఆల్గోరిథం ఒక యాడ్ ఆడిస్తుంది. శంకర్. సో గుర్తుంచుకో, నువ్వు చూడాలి సినిమాలు. ఐ థింక్ ఐ వాచ్డ్ మోర్ పూరి మూవీస్ దాన్ ఎస్ఎస్ఆర్ మూవీస్ బ్రో. మీ టూ బ్రో, ఆబ్వియస్లీ. కానీ పూరి మూవీ ఒకటే రివాచ్ చేసింది కూడా పూరి జగన్నాథ్ మూవీస్ ఎక్కువ రివాచ్ చేశాను నేను కూడా. రివాచబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది పూరి మూవీస్ లో, ఎందుకో తెలియదు, రివాచ్ చేస్తానే. అరే ఇక్కడ పూరి మూవీస్ లేవు కదా, ఎస్ఎస్ఆర్ ఒకటే ఉంది కదా. త్రివిక్రమ్ 2 ఉన్నాయి బ్రో. ఇక్కడ పెట్టేవన్నీ ఇంకా మనం యాక్చువల్లీ ఆవేశం పోస్టర్ పెట్టాలి. మనకి 13 ప్రకారం మనకి మైండ్ కి స్ట్రైక్ అయింది అన్నట్టు నోట్ చేసుకుని పెట్టేసాం. బొంద చాలా మెటిక్యులస్ ప్లానింగ్ జరిగింది అక్కడ. మెటిక్యులస్ ప్లానింగ్ 1 month. మరి ఏదో పెడతా అన్నావు, మరి ఆవేశం పెడదాం అనుకున్నా క్యూట్ గా. ఇంకా అన్నిటికీ అదే చూపి. అరే మరి హెచ్డి ఫోటో ఎక్కడ నుంచి డౌన్లోడ్ కొట్టాలి నేను? డౌన్లోడ్ కొట్టడానికి ఎడిట్ చేయాలి. కరెక్ట్ డౌన్లోడ్ కొట్టి ఎడిట్ చేసి. అవును మరి దాని ఇవన్నీ ఫోటోషాప్లు వేసినవే. ఒక్కటి కూడా ఒరిజినల్ కాదారా? ఒక్కటి లైక్ నాకు తెలిసి ఖైదీ ఒరిజినలే కదా. ఇన్ఫినిటీ వార్ ఒరిజినల్ అనుకుంటా. ఖైదీ పైన రిలీజింగ్ టుడే అని రాసి ఉంటే తీసా ఫోటోషాప్ లో. అది కాదురా, మిగతా అంతా క్రాప్. నిన్ను ఫోటోషాప్ అనుకో, క్రాప్ కాదు బే. కార్తీ వెనకాల రిలీజింగ్ టుడే అని రాసింది. అది అర్జున్ రెడ్డి ఒరిజినల్ కదా. అర్జున్ రెడ్డి ఒరిజినల్, ఒరిజినల్ కదా. బేబీ డ్రైవర్ ఒరిజినల్, నోవే హోమ్ ఒరిజినల్, కామిక్ కాన్ ఒరిజినల్.
కామిక్ కాన్ బ్యాట్మ్యాన్ కామిక్ కాన్ అది మనకు వచ్చింది అది నాకు తెలిసి మత్తు వదలరా కూడా ఒరిజినల్, డాక్టర్ ఒరిజినల్, వాకింగ్ డెడ్ నేను చేసా, ఇంటర్స్టెల్లార్ కూడా నేను చేసా, మిగతా నేను చేసిన. సరే ఇది లైనప్ కానీ ప్రస్తుతానికి ఈ సెగ్మెంట్ లో అరే లైనప్ గుర్తుంచుకో, నేను మర్చిపోయాను. నాకు గుర్తుంది, నేను ట్రైలర్ చూసాను, వెబ్ సిరీస్ చూడలేదంటే కొడేస్తాను. గుర్తుంది సిరీస్ ఏంట్రా మూవీస్ అవన్నీ. బిఎన్బి గురించి అంటున్నా, లైక్ బిఎన్బి చేసినట్టే చేయకంటున్నా. అదే మూవీ ట్రైలర్స్ చూసాను నేను, మూవీస్ చూడలేదంటే ర్యాంకింగ్ పూరి మూవీ ట్రైలర్స్ చేయాలి మనం అప్పుడు. అరే కట్లు ఒక్కొక్కటి సూపర్ ఉంటాయి. లైగర్ బ్యూటిఫుల్, లైగర్ మోస్ట్ డిసీవింగ్ కట్ అనమాట ట్రైలర్ కట్. ట్రైలర్ అయితే జేజీఎం కూడా చేయాలి. అసలు ట్రైలర్ వచ్చిందా? పోస్టర్ వచ్చింది, మోషన్ పోస్టర్ వచ్చింది. అదేంటి షెల్ఫా? నేను ఎందుకు కంగారు పెడతావు అసలు? పర్లేదు పర్లేదు పర్లేదు. అరే నువ్వు ఏఐ జనరేటెడ్ జరగండి జరగండి సాంగ్ విన్నావా? లేదు. జరగండి వీడియో సాంగ్ ఆడియోనా? నీకు జరగండి ఒకసారి పాడు. నాకంత అరే అండ్రుద్దురా నువ్వు, లిరిక్స్ రావురా, వదిలేరా. అరే సరే నెక్స్ట్ కమింగ్ టు, అరే నీకు టాపిక్ రాది. అవునా? జర్రగండి 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 జాబిల్లమ్మ జాకెట్ వేసుకొచ్చానండి. లిరిక్స్ బాగానే పట్టావురా. అవి లిరిక్స్, దాన్ని పట్టాలి మళ్ళా. డెల్టా ఫోర్స్. సో ఏఐ వర్షన్ వచ్చేసి జరగండి 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 జాబిలమ్మ జాకెట్ వేసుకొచ్చానండి. బ్యూటిఫుల్ గా ఉంది, లైక్ ఫీల్ గుడ్ సాంగ్ లా ఉంది. ఏఐ రయా, ఎవరు పెట్టారు దీన్ని? ఏని పెడితే చేయదలాగా లిరిక్స్ పెడితే చేసింది, ఇవ్వాలి దానికి ఇన్స్ట్రక్షన్స్, ప్రాంప్ట్ ఇస్తే ప్రాంప్ట్ చేసి దానికి ఈ పేస్ లో కావాలి, ఈ ట్యూన్ లో కావాలి, ఈ టెంపో అన్ని చెప్తే బ్యూటిఫుల్ గా ఉంది. లైక్ కామెంట్స్ చూడాలి ఆ వీడియోకి. బ్రో శంకర్ని కన్విన్స్ చేసి ఇది పెట్టు బ్రో సినిమాలో, అది వద్దు బ్రో. సో దట్స్ వై మన ఏదైనా తమన్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు వీడియో దింపేయాలి, ఆల్గోరిథం నాకు ఆట ఆడించాలి. ఓకే నెక్స్ట్ హోమ్. #హోమ్ స్టార్ట్ చేశాను, మమ్మీ వాళ్ళు చూస్తారు క్యూట్గా, చూసేసి ఇది బాగుంది చూడరా అన్నారు. అలా మమ్మీ అందరం కలిసి చూద్దాం కదా అంటే మేము చూసామా అన్నారు. మొత్తం చూసావా? 5 minutes చూసా. రాసావు దీంట్లో? అరే అంటే వీళ్ళకి రికమెండేషన్ లాగా బాగుంది. 5 చాలా ఇప్పటి నుంచి నేను చెప్తున్నా హోమ్ మంచి మూవీ చూడాలని, ఎప్పుడో చెప్పావు స్టార్టింగ్ లో. నేను నిజంగా #హోమ్ అంటే నీకు చెప్పుంటా, వీడియోలో చెప్పుంటాను మేబీ. ఏమో హోమ్ అయితే చూడండి. 10 minutes చూసారా, చాలా బాగుంది. దాంట్లో మన మంజుమల్ అన్న కుడ్డనన్నా అంటాడు చూడు, వాడు అదే లోపల పడిపోయాడు. నెక్స్ట్ మన ప్రేమలు నెస్లన్, తను కూడా ఉన్నాడా? నేను హోమ్ ఒక ముస్లిం ఎవరు ఉంటారు, అదొక్కటే గుర్తుంది నాకు. ముసలాయన, వీళ్ళిద్దరు అన్నతమ్ముళ్ళు. ఓల్డ్ మ్యాన్ ఎవరు? వాళ్ళ ఫాదరా? వాళ్ళ ఫాదర్ తాతయ్య. ఓకే ఓకే ఓకే. సో అది చూడాలి. అది ఎక్కడ స్టోరీ? లాక్డౌన్ టైంలో స్టోరీ. లాక్డౌన్ టైంలో స్టోరీ. సో యూజువల్ గా ఎవరు ఎక్కువ మాట్లాడుకోరు, కానీ లాక్డౌన్ టైంలో అందరూ కలిసి ఎలా ఉన్నారు స్టోరీ. వాడు యాక్చువల్లీ వేరే ఊర్లో ఉంటాడు, వాళ్ళ అన్నయ్య లాక్డౌన్ టైంలో ఇంటికి వచ్చేసి ఉంటాడు వీళ్ళతో, అందరూ ఎలా కలిసి ఉంటారు అనేది స్టోరీ. నెక్స్ట్ మడ్గావ్ ఎక్స్ప్రెస్. అరే చూడండిరా అని చెప్పి ఎవడో చెప్పాడు నాకు, నేను ట్రస్టెడ్ రివ్యూవర్. అరే వాడు చెప్పింది ఏది మిస్ అవ్వలేదు ఇప్పుడు దాకా. థియేటర్లో వెళ్దామన్నా అప్పుడు నేను వాడు చూసి వెళ్దామన్నా, వాడి ప్రతిదీ నేను నమ్ముతారా? నేను నమ్మినట్టే జరుగుతుంది కూడా. ఈసారి కొడేలనిపిస్తుంది దాన్ని. అంత గొప్పగా లేదా అంత వాడి? అరే జస్ట్ మూవీరా. ఏమో వాడు గోవా వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళాడేమో, వాళ్ళు రిలేట్ అయ్యాడేమో. నేను వెళ్ళలేదా గోవా? ఫ్రెండ్స్తో వెళ్ళావా? ఫ్యామిలీతో వెళ్ళా. మరి అంటే అలాంటి రిలేటబుల్ మూవీ కూడా కాదు అది. ఫన్నీ అన్నట్టు చూపించారు. ఫన్నీ కూడా ఫన్ ఉంటుంది అన్నట్టు చూపించారు. క్రింజ్ ఉంది బ్రో దాంట్లో, ఫన్ లేదు. గోవా మూవీ అంటే ఈ నగరానికి ఏమైంది అంతే. గోవాగాన్. అరే అది ఆవేశం వచ్చింది చూసావా? నేనే పెట్టాను. నువ్వే పెట్టావా? ఏమో గుర్తుంది కానీ ఎవరు పెట్టారు గుర్తులే. బాగుంది అది. అరే పోస్టర్ ఎప్పుడొకప్పుడు పెట్టాలి. గోవాగాన్ మూవీ. సైఫ్ అలీ ఖాన్, బోరిస్. ఆ లాస్ట్ షాట్ సూపర్ ఉంటది. ఏది? ఎక్స్పెక్ట్ చేయం కదా. ఏది?
డ్రగ్స్ అదేంటి డ్రగ్సేనా పౌడర్ ఇసురుతాడు ఆ, చేస్తుంటాడు పట్ పట్ అందరూ ఫ్రీజ్ అవుతూ ఉంటారు అసలు అది ఎక్స్పెక్ట్ చాలా బాగుంటుంది సినిమా. సో దిస్ మూవీ ఇస్ డైరెక్టెడ్ బై కునాల్ కీము. తెలుసు మడ్గం ఎక్స్ప్రెస్ కదా. అందుకే నేను ఎక్స్పెక్ట్ కునాల్ కీము అన్నా, నువ్వు తీస్తే పోద్దా సినిమా చెప్పు. కున్నల్కి ముందు ఒక సినిమా ఉంటుంది రా, నేను చెప్తా లూట్ కేస్, అది కూడా చాలా బాగుంటుంది. బాగుంటుంది అంట మూవీ, ఇప్పుడు దాకా చూడలేదు. చాలా బాగుంటుంది మూవీ, హాట్స్టార్ లో ఉంది. తెలుసు నా బుడ్డోడు సూపర్ చేస్తాడంట. బుడ్డోడా? ఆడి కొడుకురా. ఉంటాడు, బుడ్డోడు కూడా ఉంటాడు. కానీ కునాల్ కీము నా ఫేవరెట్ దాంట్లో. అరే ప్రతి మూవీలో ఒక ఫేవరెట్ క్యారెక్టర్ ఉంటాడు రా, అది మనం అది ఒక కొత్త లైక్ చేయాలి మనం, మన సిగ్నేచర్ మూవీ లాగా చేయాలి దాన్ని. ఫేవరెట్ క్యారెక్టర్ నువ్వు చూసాక నువ్వే చెప్పు. ఈ మూవీలో ఫేవరెట్ క్యారెక్టర్ కంచన్ కోమడి. ఎవర్రా? సో యానిమల్లో వాట్ థాట్ వాడు కాదు, వాడు బాగానే ఉన్నాడు కానీ వాళ్ళ వైఫ్. తన్ని చాలా చూసా నేను ఈ మధ్య చూస్తున్నా ఆ సినిమా, చాలా ఎక్లేమ్ వచ్చింది తనకి ఆ రోల్ వల్ల. కంచన్ కోమడి బాగుంటుంది ఆమె, ఐ మీన్ యాక్టింగ్ లైక్ స్క్రీన్ ప్రెజెన్స్ అంటున్నా. సో చాలా మూవీ, జస్ట్ మూవీ రా, నాట్ బ్యాడ్ నాట్ గుడ్, జస్ట్ మూవీ. నేమార్ అని రాసావేంట్రా? సినిమా పేరు నేమారు. ఎప్పుడు వచ్చింది అది? ఎప్పుడో వచ్చింది 2023. ఎవరు? 2022 మలయాళీ మూవీయా? మలయాళీ మూవీ, డాగ్ మూవీ. అది కూడా సేమ్ నీ బ్రీడ్ డాగ్ మూవీ. నా బ్రీడ్ డాగ్ ఏంట్రా? నీ బ్రీడ్ ఏంటి? నీ డాగ్ బ్రీడ్ ఏంటి? ఇండీస్ అంటే ఊరికొక్కలు అంటారు అదే కదా. ఇండియన్ మిక్స్ బ్రీడ్. అది సేమ్ బ్రీడ్, అది కూడా అదే సేమ్. నువ్వు రిలేట్ అవుతావు బ్రో. దాంట్లో అన్న ఉంటాడు మన నెస్లెన్, ఈడు ఉంటాడు థామస్ ఫ్రైడ్ చికెన్, చిన్న తలపతి లియోలో వాడు ఉంటాడు. కుక్క ఉంటుంది, కుక్క పైన స్టోరీ మొత్తం బ్యూటిఫుల్గా ఉంటుంది. కుక్క కూడా నాకు పెంచేసుకోవాలనిపించింది సినిమా చూసాక, అట్లా ఉంది, చాలా బాగుంటుంది. కుక్క పేరు నేమార్. సో ఆ కుక్క ఓనర్ ఒకడు ఉంటాడు, వాడు ఈ పిల్లలకి, అదే పిల్లలంటే అదే చిన్న తలపతికి నస్లెన్కి వచ్చేస్తాడు అడాప్ట్ చేసుకోమని. సో వాడేంటంటే ఫుట్బాల్, వాళ్ళ కొడుకు ఫుట్బాల్ ఫ్యాన్ అనమాట. సో చాలా కుక్కలు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఒక్కొక్కడు ఒక్కొక్క ప్లేయర్ పేరు పెడతాడు, వీళ్ళకి నేమార్ ఇస్తాడు. ఓకే. సో దట్స్ వై నేమార్ అని పేరు పెట్టారు. మలయాళంలో తెలిసిందేగా ఫుట్బాల్ నీకు, కేరళలో సో కేఎఫ్సి, కేరళ ఫుట్బాల్ క్లబ్. తెలుసు. సో నేను ఏమారంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చింది మలయాళం మూవీ అయి ఉంటుంది, నాకు అర్థమైపోయింది. మూవీ చాలా బాగుంది. అంటే ల్యాగ్ అనిపిస్తుంది, ల్యాగ్ ఇన్ ద సెన్స్ ఒక వెబ్ సిరీస్ బింజ్ వాచ్ చేస్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది. లైక్ ఇట్స్ వర్త్ వాచింగ్ ఇట్, బట్ ఇట్ డస్ నాట్ ఫీల్ లైక్ ఎ మూవీ కదా, అర్థమవుతుంది కదా. సో ఆ వైబ్ వచ్చింది ఎక్కడో, దట్ ఈస్ ద ఓన్లీ డిసడ్వాంటేజ్ రా. ఓకే అంతే. నెక్స్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇస్ డాగ్, ఆబ్వియస్లీ నేమర్. కానీ వీడు కూడా చాలా బాగున్నాడు బ్రో, నాకు చాలా నచ్చాడు నస్లన్. దీంట్లో నస్లన్ ఇస్ ఫ్రెండ్ క్యారెక్టర్, హీరో వాడు చిన్న తలపతి, మెయిన్ వాడి కుక్క నేమర్, వాడు అడాప్ట్ చేసుకుంటాడు అనమాట. వాళ్ళ నాన్నకి కుక్క నచ్చదు, సో దట్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్. ఎవ్రీ ఇండియన్ హౌస్ హోల్డ్ బ్రో. సో దట్ ఈస్ రిలేటబుల్ అవుతుంది. సో హీరో వాడు, సైడ్ క్యారెక్టర్ వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ నస్లన్. వాడు కూడా చాలా బాగున్నాడు. నస్లన్ కూడా నాకు చాలా నచ్చాడు ఈ సినిమాలో. నస్లంది మనం వచ్చింది ప్రేమలో ఎన్నో సినిమారా? తెలీదురా బాబు, చాలా సినిమాలు ఉన్నాయి. వాడు చెప్తుంటాను, హాట్స్టార్ ఓపెన్ చేస్తే మొత్తం వాడే ఉన్నాడు. మలయాళం మూవీస్ ప్రేమ బికాస్ యూ వాచ్ ప్రేమలో అని చెప్పి వచ్చేస్తాయి నస్లన్ మూవీస్ అన్ని. నేను చాలా చూసాను తనవి. ఒక మూవీ అంటే చూసంటే మూవీస్ తనవి చాలా ఉన్నట్టు చూసా, మూవీస్ చూడలే కానీ. ఆ లిస్ట్ లోనే సూపర్ శరణ్య అని ఒక మూవీ ఉంది, ఐ థింక్ 15-20 minutes చూసాను, స్టార్ట్ చేశాను నిన్న నైటే స్టార్ట్ చేశాను. సో దాంట్లో మమితా బైజు, నస్లన్, ఇంకా చాలా నేను చూడలేదురా, ఇంకా చాలా మంది ఉన్నారు తెలిసిన వాళ్ళే. రాయలేదు దీంట్లో, అందుకే చెప్పేసాను, మర్చిపోతానని. నెక్స్ట్ మర్చిపోయేది రోమాంచన్. అసలు ఏమి రాయలేదు. చూసావా నువ్వు రోమాంచన్? లేదు. తెలుసా నీకు రోమాంచన్? తెలుసు. ఆవేశం డైరెక్టర్ అని నొక్కా, మూవీస్ అని వచ్చింది, ఏంటి రోమాంచన్ అని ఉంది అని చెప్పి చూసా. ఆవేశం డైరెక్టర్ ఫస్ట్ మూవీ రోమాంచన్. నేను ఏంటుంది అని చెప్పి టైటిల్ చూస్తాను, నేను నువ్వు సినిమానే చూస్తావు ఏకంగా. ఇంకేం చేస్తా బ్రో, బెడ్ మీద పడుకోండి. సో రోమాంచన్ నేను మమ్మీ చూసాము. నచ్చిందా సినిమా? అంత అనిపించలేదురా. లైక్ ఏ డైరెక్టర్ నా ఫస్ట్ మూవీ బుర్రపాటు తీసి సెకండ్ మూవీకి తగ్గిపోతాడు, అన్నేమో ఫస్ట్ మూవీ లైట్గా తీసి సెకండ్ మూవీ ఎక్కడో వెళ్ళిపోయాడు. ఇంప్రూవ్మెంట్. దట్ ఈస్ నాట్ కామన్ బ్రో.
సో అది ఓకే మూవీరా, అసలు ఏ జానర్ మూవీ కానీ టేకింగ్ లైక్ ఏ టెక్నికల్ జానర్ మూవీ అది? హారర్ కామెడీ. అవునా? అసలు ఆ పేరు వింటే నీకు అదరాంజలి సాంగ్ తెలుసా? ఆ? అదరాంజలి సాంగ్ నా పేరు చెప్తే తెలీదు. తెలుసులే, Tune అందుకే పాడా. ఆ, సో ఆ సాంగ్ ఈ మూవీ దాన్ని అప్పుడు తెలిసింది రోమాంచం చూసాక. ఓకే. ఇట్స్ అ రియల్ స్టోరీ అంట, బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్. మంచిమల్ బాయ్స్ లాగా లాస్ట్లో పడింది మొత్తం. అరే చెప్పకరా నువ్వు, హారర్ రియల్ ఈవెంట్స్ అనుకుని చెప్పని గూస్ బంప్స్ వచ్చాయి నాకు. దెయ్యాన్ని అసలు చూపిరు. అంకుల్ కోసం ఆగావా? ఓకే. దెయ్యం హారర్ కామెడీ. సో అంబన్ ఈజ్ ద మెయిన్ గాయ్ ఐ థింక్. అంబన్ తెలుసుగా? అంబన్ తెలీదా? అరే ఆవేశంలో నువ్వు ఎప్పుడైనా రంగనన్న డాన్స్ చేయడం చూసావా అని చెప్పి పిల్లల డాన్స్ డాన్స్ చేస్తాడు కదా అంబన్. అందుకే కొంచెం కంట్రోల్ కొంచెం రంగన్ బెస్ట్ ఫ్రెండ్. ఏం ఉపయోగం అసలు చెప్పేసేవాళ్ళు. రంగన్ బెస్ట్ ఫ్రెండ్. అంత కామ్గా పడుకుంది. ఏ రంగన్ బెస్ట్ ఫ్రెండ్ అంబన్. ఇప్పుడు నన్ను తిడతావు నువ్వు. ఎందుకు? ఆవేశం చూడలేదు నువ్వు? వాడు క్యూట్ బాయ్. అరే ఫస్ట్ ఆవేశం, నువ్వు అన్ని పనులు మానే ఫస్ట్ ఆవేశం చూడు. పోస్టర్ పెట్టే మూవీ బిఎన్బిఏ చూడలేదు, ఆవేశం ఎలా చూస్తా? బిఎన్బిఏ చూడలేదు అంటే ఫస్ట్ ఆవేశం ట్రెండింగ్ లో ఉంది కదా, అది కనపడాలి కదా. నేను అదే కనపడలేదంటే ఇంకా ఆవేశం ఎలా కనపడుతుంది అనుకున్నావు? ఆవేశం పోస్టర్ బ్రో, నువ్వు చూడాలి దాన్ని. ఈ వీక్ డెఫినెట్లీ. సో నేను లాస్ట్ వీక్ కూడా డెఫినెట్లీ అని చెప్పాను. 2 weeks అయింది. నువ్వు ఏ వీక్ డెఫినెట్లీ అని అంటావు బ్రో, దానికి కొత్త నేను పట్టించుకోవడం మానేసాను ఇంకా. కాదు నేను పార్కింగ్ అని చెప్పాను గుర్తుందా? సో లైక్ దానికంటే హయ్యర్ ప్రయారిటీ పోస్టర్ కదా. ఓకే. సో నెక్స్ట్ రోమాంచన్ వచ్చేసి ఓకే బ్రో, చాలా లాగ్ అనిపించింది. టెక్నికల్ వైజ్ ఎక్సలెంట్ మూవీ, ఓకే టెక్నికల్గా. బట్ స్టోరీ కూడా బాగుంది యాక్చువల్లీ, మంచి స్టోరీ. కానీ చాలా లాగ్ అనిపించింది. లెంత్ ఎక్కువ. ఒక 15 minutes తీసేయచ్చు మూవీ లెంత్. మూవీ లెంత్ 2.5 hours. సడన్ గా ఒక సెగ్మెంట్ వస్తుంది, లైక్ ఒక ఎపిసోడ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు లైక్ మన కామెడీ త్రివిక్రమ్ మూవీస్లో లైక్ కామెడీ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, ఎమోషనల్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. అలా ఒక ఎపిసోడ్ దాంట్లో లేపేస్తే అయిపోద్ది అనిపించింది. అది కొంచెం లాగ్ అనిపించింది. ఇప్పుడు ఎలాంటి కామెడీ యానిమల్లో తృప్తి దిమ్రే ఎపిసోడ్, హారర్ కామెడీ ఎపిసోడ్. సో ఒక క్యారెక్టర్ వస్తాడు, కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతాడు, వెళ్ళిపోతాడు. అతను పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఇంపాక్ట్ ఏమి ఉండదు, బట్ Part 2 అని రాసి ఉంటుంది. వాడి వల్ల Part 2 వస్తుంది అని రాసి ఉంటుంది. లాస్ట్లో మళ్ళీ వస్తాడు. ఎప్పుడు వచ్చింది రా సినిమా రోమాంచం? 2022 ఆఫ్టర్ కోవిడ్. ఆఫ్టర్ కోవిడ్ తన ఫస్ట్ మూవీ డైరెక్టర్ది ఆఫ్టర్ కోవిడ్ స్టార్ట్ చేసాడా? ఫస్ట్ మూవీ బాగుంటుంది బ్రో. లైక్ సెకండ్ మూవీ ఆవేశం అంటే సూపర్ కదా. ఆవేశం మీమ్స్ అసలు తట్టుకోలేకపోతున్నాను, వచ్చేస్తున్నాయి, అన్నుకుని వచ్చేస్తున్నాయి ఫీడ్ లో. అవి అట్లా ఎక్కడితే అన్నీ వస్తాయి. మరి నెక్స్ట్ నేను ఒకటే కొట్టా, ఇది ఇది అంటుంది కదా, అదే ఉంది ఆవేశం అంటే. ఇంకా ఏదో వచ్చినాయిరా డైలాగ్స్. మోనే బిబి మోనే హ్యాపీ ఆడో. రీల్స్ లో చాలా వచ్చేస్తున్నాయి రా. తెలుగు వాళ్ళు మాట్లాడేస్తున్నారు మలయాళం ఫ్లూయెంట్ గా, కానీ మనకు అది మలయాళం అది తెలియదు. ఏంట్రా ఏదో జోన్ లో ఉన్నావు నువ్వు? నాకు మంజుమల్ బాయ్స్ మైండ్లోకి వస్తే జోన్లోకి వెళ్ళిపోతా. మళ్ళీ తిట్టుకున్నాను. ఏం చూడలేదురా నువ్వు? అది కూడా చూడలేదు. మంజుమల్ బాయ్స్ కూడా చూడలేదా? ఎందుకున్నావు ఇక్కడ నువ్వు? వీడియో మిస్ అవ్వకూడదని. దట్ ఈస్ ద ఓన్లీ. అక్కడ ఉండాల్సి నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ ఆడియన్స్ పోయి కూర్చున్నావు. ఈ వీడియోకి అంతేరా, ఒప్పుకుంటున్నా. మంజుమల్ బాయ్స్ చాలా బాగుంటుందిరా. నేను కలిసిన ప్రతి వాడు ప్రేమలు కంటే బాగుంటుందిరా అంటే. యూజువల్ గా అందరికి నేను చెప్తా ఈ సినిమా చూసావా చూడు బ్రో అని. అందరూ నాకు మంజుమల్ బాయ్స్ చెప్పి నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది. నేను అందరికి చెప్పాల్సింది అందరు నాకు చెప్తున్నారు ఏంటి అవ్వ అన్న. ఫస్ట్ ఆవేశం చూడు, దాని తర్వాత మంజుమల్ బాయ్స్ చూడు. ఓకే నెక్స్ట్ ఏంటి ఐ యామ్ లెజెండ్ ఇప్పుడు చూసావా నువ్వు? ఎందుకో ఇప్పుడు చూడాలి. నేను లాక్డౌన్ మధ్యలో చూసిన మొన్న పెట్టా ఎప్పుడు 3-4 months బ్యాక్ పెట్టా. బాగుందా సినిమా? కాదు, నాకు రెంట్ అని వచ్చింది అది ప్రైమ్ లో. ఇప్పుడు చూసా, ఇప్పుడు వచ్చింది, వెంటనే పెట్టేసా. ఎప్పటి నుంచో రెంట్లో ఉంది, ఇప్పుడు కరెక్ట్ గా ఓపెన్ అయింది, పెట్టా. చూస్తాను మళ్ళా. ప్రైమోడు ఈరోజు ఎప్పుడు ప్రైమ్ లోనే చూసానే. మళ్ళీ రెంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నీకు అప్పుడు చెప్పాను, మనం గాడ్జిల్లా మూవీ చూసేటప్పుడు
గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ వచ్చింది కదా, దాని ముందు నేను మూవీస్ అన్ని చూసా అని చెప్పా కదా, అప్పుడు కూడా ప్రైమ్ ఈ రోజు నేను మూవీ పెట్టాను అనుకో, రేపు అది రెంట్కి వెళ్ళిపోయింది, మళ్ళీ ఎల్లుండి వచ్చింది, మళ్ళీ అలా షిఫ్ట్ అవుతుందా? ఫ్లక్చుయేట్ అవుతుంది. నచ్చిందా మూవీ? ఏ మూవీ అది? ఐ యామ్ లెజెండ్. విల్ స్మిత్ బాగానే ఉందిరా. విల్ స్మిత్ జర్మన్ షెపర్డ్. జర్మన్ షెపర్డ్. నీకు జర్మన్ నీకు షెపర్డ్ బాధ వస్తుందా బ్రో సినిమాల్లో కుక్కలు చనిపోయినప్పుడు? ఈ సినిమాలో కొంచెం అనిపించింది నాకు ఎప్పుడు ఏదో. ఈ సినిమాలో ఎందుకు అవ్వలేదంటే దానికి తనకన్నా ఆ క్యారెక్టర్కి ఎక్కువ రిలేట్ అవుతాం. రిలేట్ అని కాదు కానీ కొంచెం అనిపించింది, ఎందుకంటే తన అపోకలిప్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి తనకు అదే పార్ట్నర్ కదా. సో ఈ సినిమాలో కొంచెం అనిపించింది, అది కూడా తనే చేయాల్సి వచ్చింది కాబట్టి అలాగా. సో ఈ సినిమాలో అనిపిస్తుంది. నాకు ఎప్పుడు పెట్స్ అనేది నాకు ఇంపాక్ట్ అవ్వదు ఎందుకో. అంటే లైక్ నాకు తెలుసు, లైక్ నేను ఐ గో టు రియల్ లైఫ్లో ఈ పెట్టిన చంపేయలేదు కదా, సో ఐఎమ్ సేఫ్ అన్నట్టు ఉంటా. సో అలా సినిమాలో ఎవడైనా మెయిన్ క్యారెక్టర్ చనిపోయినా, ఇప్పుడు లియోలో తల కోసేస్తాడు, రియల్ లైఫ్లో బతికింది కదా చాలు. సో అలాగే ఉంటా నేను. సో నైట్ నిద్ర పట్టాలంటే నేను అట్లా వెళ్ళిపోతాను అనమాట, అట్లాగా. సో వెంటనే నువ్వు మూవీలో ఉన్నప్పుడు వేరే దాని గురించి ఆలోచించలేవు కదా, నీకు స్పాయిలర్స్ వచ్చినా నువ్వు ఆలోచించలేవు. సో నేను అలా కాదు, నాకు ఏదో నచ్చలేదంటే బిహైండ్ ద సీన్స్ లోకి వెళ్ళిపోతాను నేను. అట్లా ఏదో నచ్చిందన్నా బిహైండ్ ద సీన్స్ లోకి వెళ్ళిపోతాను. కట్ చెప్పేసి ఉంటారు, ఏం కాలేదు కట్ చెప్పేసి ఉంటారు. ఆమె గాయత్రి, ఆమె పేరు, ఆమె పెట్టింది ఆఫ్టర్ ఎ డెత్ సీన్ ఇట్స్ గుడ్ టు టేక్ అ సెల్ఫీ అండ్ పోస్ట్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని ఆమె పెట్టింది. సో నాకు ఐ యామ్ లెజెండ్ అయితే అనిపిస్తుంది రా. కానీ నాకు బాధ వేసేది ఒక్కటే బ్రో, డెత్ సీన్ చాలా బాధ వేసింది. ఖైదీలో కపుల్ ఉంటారు చూడు, కపుల్లో అబ్బాయి చనిపోతాడు. అంత బాధ ఎందుకు అనిపించింది నీకు? ఏమోరా నాకు తెలియదు. నాకు ఐ యూజ్ దిస్ మెథడ్, అయినా వర్కౌట్ అవ్వలే. వాడు ఎవడో తెలియదు కదా నాకు రియల్ లైఫ్ లో. నిజంగానే పోయి ఉంటాడు. అలా కాదులే కానీ, అలా కాదు కానీ అట్లా. సో ఇట్ డింట్ వర్క్ దట్ ఎఫెక్టివ్లీ. సో కుక్కలు పిల్లలు లైక్ నాకు హీరో చచ్చిపోయినా పర్లేదు కానీ పెట్ చచ్చిపోతే కట్టే ఫస్ట్ మూవీ కట్టాను అన్నట్టు. బ్రో వై డిడ్ యు గో దేర్ బ్రో, ఇట్స్ నాట్ హావ్ గాన్ దేర్ అనిపిస్తుంది నీకు. అక్కడ వరకు టచ్ అయ్యకూడదురా నువ్వు అన్న ఫీలింగ్ వస్తుంది. హీరోయిన్ చంపాను, హీరోయిన్ చంపాను, నాకు సంబంధం లైన్ క్రాస్ చేసా, మనుషుల్ని చంపాను, అందరిని లేపేసి కుక్కని బతికితే చాలు నాకన్నా ఫీలింగ్ వస్తుంది. నాకు అలా నేను అలా ఆలోచిస్తా. బట్ వి బోత్ ఆర్ పెట్ ఓనర్స్ అండ్ దీస్ ఆర్ ఇదిగో ఇక్కడే ఉంది ఒకటి. ఏంటో అసలు ఎంత పీస్ఫుల్ గా రోజు ఇట్లా వస్తే బాగుంటది బ్రో. బాగుంది, ఈ ఫ్రేమ్ బాగుంది, నాకు నచ్చింది చాలా. సరే లేపగో. ఏయ్ నెక్స్ట్ గాడ్జిల్లా. గాడ్జిల్లా -1 చూసావా? చూడలే, 5 నిమిషాలు చూసా. ఇప్పుడు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏం జరిగింది. ఏదైనా మూవీ చూడాలంటే దానికి లైక్ ఫ్లో చార్ట్ ఉంటుంది అనమాట. నలుగురం చూసే మూవీ ఏది, నలుగురు మూవీ చూడాలంటే తెలుగు సినిమా అయి ఉండాలి, లేకపోతే ఏదైనా సినిమా తెలుగు డబ్బింగ్ అయి ఉండాలి. వెన్ డయాగ్రామ్ అయి ఉండాలి. సో నలుగురు చూడాలంటే ఆ మూవీ తెలుగు భాషలో అయి ఉండాలి. ముగ్గురు అంటే డాడీ ఉండడు, తెలుగు కాకపోయినా పర్లేదు కానీ ఫీల్ గుడ్ మూవీ, పిల్లలు చూసే మూవీ లాగా ఉండాలి. అది ఏ భాష అయినా పర్లేదు. ఇప్పుడు శ్రీకాంత్ తీసే, నేను మమ్మీ ఏమైనా పర్లేదు, బట్ ఏ రేటెడ్ స్టఫ్ ఉండకూడదు, గోర్ ఉండొచ్చు, న్యూడిటీ ఉండకూడదు. అంటే రాని సరుకు దింపు, నేనంటే ఏమైనా చూసుకుంటా. సో సరుకు దింపమ్మా. సో గాడ్జిల్లా కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ నేను మమ్మీ చూసే సినిమాలు. నేను మమ్మీ అంటే లైక్ గాడ్జిల్లా గోర్ 16+ రేటింగ్ ఏముండదు పెద్దగా, పెద్ద ఏముండదు గాడ్జిల్లా గోర్. సో నేను మమ్మీ కలిసి ఎప్పుడు ఉంటాం అప్పుడే పెట్టుకొని చూస్తాం దాన్ని. సో మీరు కలిసి ఉండగా అది సెకండ్ ప్లేస్ లో అయింది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో సూపర్ శరణ్య. కంప్లీట్ అవ్వలేదు అది కూడా. సూపర్ శరణ్య కమ్స్ అండర్ నేను అమ్మ కేటగిరీ, నేను అమ్మ తమ్ముడు కేటగిరీ ఆల్సో. ఏం కేటగిరీలు రా అసలు. అబ్బా అర్థమైందా నీకు నీట్గా? అయ్యా నువ్వు రేటింగ్లు అరే నవ్వలేను రా, నొప్పుడుతుంది. ఇదంతా ఓవర్ థింకర్ అంటే వచ్చే కాదు, ఓసిడి అంటే ప్రతిది ఒక కేటగిరీలో ఉండాలి అని చెప్పి. హౌ మెనీ కేటగిరీస్ మౌనికా కేటగిరీస్ ఆర్ టవల్స్ ఇంటూ అని ఒకటి ఉంటుంది చూడు. ఇక్కడ దేంట్లో
ఫ్రెండ్స్ లో ఫ్రెండ్స్లో ఒకటి ఉంటుంది కదా క్విజ్, అపార్ట్మెంట్ కోసం క్విజ్ ఉంటుంది కదా, అదే నాకు తెలిసి మోస్ట్ వాచ్డ్ ఎపిసోడ్. ఫ్రెండ్స్ దా మోస్ట్ వాచ్డ్ యూట్యూబ్ లో కూడా మోస్ట్ వాచ్ క్లిప్ కూడా అదే అనుకుంటా. హౌ మెనీ కేటగిరీస్ డస్ మోనికా కేటగిరీస్ ఆర్ టవల్స్ ఇంటూ అని ఏదో ఉంటుంది. అటు గెస్ కరెక్ట్గా కొడతాడు, 11 ఏదో ఉంటుంది. అరే అసలు కేటగిరీస్ నాకు ఉండేదిరా, అది కూడా పోయింది ఈ మధ్య. ఏంటో తెలుసా నా కేటగిరీస్ చెప్తే అబ్బో వద్దులే, తర్వాత చెప్దాం. నెక్స్ట్ నాక్ ఆన్ ద డోర్. నాక్ అని రాసావు. నాక్ ఆన్ ద డోర్ ఎం నైట్ ష్యామ్లాన్, డేవ్ బటిస్టా. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేశాను, నువ్వు వచ్చినప్పుడు 10 minutes అవుతుంది. సో దట్ కమ్స్ అండర్ నేను ఫుల్ ఫ్యామిలీయా? నేను అరే తెలుగు భాష అయి ఉండాలి భయ్యా, నువ్వు ఆ పప్పుల కాలేసి. నేను తమ్ముడు శ్రీ కేటగిరీలో వస్తుంది అది, నేను మమ్మీ తమ్ముడు కేటగిరీలో వస్తుంది అది. తమ్ముడు శ్రీ. సో అది ఇప్పుడు ఫస్ట్ ప్లేస్. తమ్ముడు శ్రీ అన్నాను. తమ్ముడు శ్రీ అది ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో సూపర్ శరణ్య. సూపర్ శరణ్య ఏం మూవీ రాది? సూపర్ శరణ్య ఇస్ మలయాళం మూవీ స్టారింగ్ మమతా బైజు, నస్లన్ అండ్ ఎన్నట్లో ఉన్నారు వీళ్ళైతే సపోర్టింగ్ క్యారెక్టర్స్. మెయిన్ క్యారెక్టర్ శరణ్య. తన పేరు కూడా శరణ్య కాదు, యాక్టర్ పేరు ఏంట్రా? యాక్టర్స్ పేరు యాక్టర్స్ తెలియదు బ్రో. నెక్స్ట్ బ్రో మర్చిపోయాను, ఫాసిల్ అన్న సరుకు దింపా. ఆవేశం చూసాక బ్రో ఐ నీడ్ మోర్ ఆఫ్ దిస్ గాయ్, ఐ నీడ్ మోర్. చాలా చూసావు, ట్రాన్స్ అన్ని చూసాను. నేను ఫస్ట్ ట్రాన్స్ చూసి బ్రో ఎవడు బ్రో ఇడు నాకు నంబర్ నేను బ్రేక్ ఇవ్వాలి నేను ఇడికి. సో అప్పుడే అనుకున్నా కానీ నాకు అప్పుడు మలయాళం మూవీస్ చూడాలనిపించలేదు. ఇప్పుడు అడా మోనే బేబీ మోనే హ్యాపీ ఆనో. అరే అసలు ఎలా గుర్తుందిరా? అరే లైక్ ఫేమస్ డైలాగ్స్ అవి అంతే. ఆమె ఫోన్ ఓహో నువ్వు చూడలేదు కదా సినిమా, నువ్వు దూరం ఉండవు. నీకు సినిమా చూస్తే నీకు వచ్చేస్తాయి, సినిమా చూస్తే వచ్చేస్తుంది నీకు. అది తెలుగులో లేదు కదా, ఓన్లీ మలయాళం చూడాలి. ఓన్లీ మలయాళంలో చూడు, తెలుగు ఉన్నా కానీ. మంజుమల్ బాయ్స్ కూడా తెలుగులో బాగుంటది. మంజుమల్ నువ్వే కదరా మలయాళం చూస్తే మలయాళం సెపరేట్గా ఉంటుంది బాగుంటుంది అన్నావు. అది ప్రేమలు తెలుగులో. మంజుమల్ బాయ్స్ ఎక్కడంటే లాస్ట్ లో ఆ లిరిక్స్ నీకు అర్థం అది లిరిక్స్ కి వాళ్ళు చేసే యాక్షన్ కి సింక్ ఉంటుంది. నీకు మలయాళంలో లిరిక్స్ అర్థం కావు కదా, అందుకని అన్నా. నువ్వు ఇంకోటి ఏమన్నా అంటే తమిళ్లో మలయాళం 2 లాంగ్వేజెస్ ఉంటాయి, దీంట్లో మొత్తం తెలుగే ఉంటాయి. సో అది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. నీకు ముందే చెప్పేసా కాబట్టి నీకు అర్థమైపోద్ది, కానీ థియేటర్లోకి వెళ్ళి ఏంది మొత్తం తెలుగే మాట్లాడుతున్నారు. నెక్స్ట్ క్రూ చూసావా? చూసా, బాగానే ఉంది, గుడ్ మూవీ. నేను అప్పుడు చెప్పాను, ఎలా చెప్పాను అంతే ఉంది, చెప్పినట్టే ఉంది. గొప్పగా ఏం లేదు, కొత్తగా ఉంది, కొంచెం కొత్తగా ఉంది, కొంచెం లైక్ టెంప్లెట్ మూవీలా లేదు. గుడ్ మూవీ, గుడ్ ఎఫర్ట్స్. నువ్వు అది రాసావు కదా, ఇప్పుడు అయిపోయిందా? అయిపోయింది, నేనేం చూడలేదు. అరే నేను ఫాసిల్ గురించి మాట్లాడుతుంటే క్రూ ఫస్ట్ టైం అయితే ఇదేరా. అరే నాది ఇంకా ఉందిరా లిస్ట్. నేను అసలు ఈ సెగ్మెంట్ లో ఏమి చూడకుండా. అరే లిస్ట్ ఉందిరా నాకు, చెప్పని. చెప్పు. పాచు ఎనర్జీ మంచి డల్ అయిపోతున్నాం అసలు, లైట్ నైట్ అయిపోయింది, డల్ పాచుతన్ అద్భుతం ఏంటది, ఏదో ఇంకో పేరు ఉంటుంది, అది మర్చిపోయా. మలయాళం సినిమా, ఫాసిల్ హీరో, దాంట్లో నస్లన్ ఉంటాడు. అరే నన్ను నస్లన్ ఏంటి ఫ్యాన్ బాయ్ అయిపోయావా? నస్లన్ ఈజ్ లిటరలీ 10-30 seconds సీన్ అంతే, వీడియో కాల్లో. మరి నస్లన్ ఉంటాడని చెప్పావు ఏదో పెద్ద కదా, లేడా? క్యామియో కాదు, అది సైడ్ క్యారెక్టర్, అది వీడియో కాల్ సైడ్ క్యారెక్టర్ వాడు దాంట్లో. వీడియో కాల్లో కూడా ఫుల్ ఉన్నాడా? వీడియో కాల్లో సైడ్ క్యారెక్టర్ మళ్ళీ? అలా కాదురా, లైక్ నస్లన్ ఇస్ నథింగ్ ఇన్ దట్ మూవీ. అంటే క్యామియో అంటే సిగ్నిఫికెన్స్ కదా, క్యామియో అంటే కొంచెం. క్యామియో అంటే జస్ట్ క్యారెక్టర్ అన్నట్టు, పార్ట్ ఆఫ్ ద మూవీ అన్నట్టు అంతే. పార్ట్ ఆఫ్ ద మూవీ నథింగ్ అనకూడదు, కానీ తప్పు, కానీ నథింగ్ ఆబ్వియస్లీ. సో బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఒక్కరు కూడా నథింగ్ అనకూడదు. బట్ లైక్ వేరే మూవీస్ తో కంపేర్ పార్ట్ ఆఫ్ ద మూవీ చాలా బాగుంది సినిమా, ఫీల్ గుడ్ మూవీ, కామెడీ. ఇంకేం చూసావు? అరే నాకు భాన్వర్ సింగ్ షెకావత్ది చూడాలనుందిరా పుష్ప 2కి, దానికి ఏమన్నా సెపరేట్ గ్లిమ్స్ లో ఇస్తారా? ఏదో ఇంటర్వ్యూ జరిగిందిరా ఫాసిల్ది ఆవేశం తర్వాత. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ పుష్ప అండ్ పుష్ప 2 అంటే థాట్స్ ఏముంటాయి బ్రో అన్నాడు. అంటే అలా అనలేదు, కానీ లైక్
సార్ మీరు పుష్పతో వేరే లెవెల్కి వెళ్ళిపోయారు కదా సార్ అంటే, నేను ముందే వేరే లెవెల్ కదా అన్నట్టు. నేను ఏ లెవెల్ ఎవడు రాడు పుష్పతో వేరే లెవెల్ అన్నాడు. అంటే లైక్ అలా కాదురా, నేను తప్పు చెప్తున్నాను కానీ ఎవడో చెప్పింది నేను నీకు చెప్తున్నా, నేను చూడలేదు అని. ఓకే, బట్ అది జరిగిందని తెలుసు, ఇట్స్ అ ఫ్యాక్ట్, అది జరిగింది. బట్ ఐఎమ్ నాట్ కోటింగ్ ద సేమ్ వర్డ్స్. సో పుష్ప వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేదు. పుష్ప ఇస్ జస్ట్ అనదర్ మూవీ ఇన్ మై క్యాటలాగ్ అన్నాడు అంతే. అంతేగా, పుష్పనే డిగ్రేడ్ చేయలేదు. తను చేసే వేరియేషన్స్ కి పుష్ప ఇస్ జస్ట్ అనదర్ రోల్. దానికి అన్ని వేరియేషన్స్ అంటే ఏదో గొప్ప రోల్ కాదు, జస్ట్ అనదర్ రోల్. పుష్ప 1, 2 గురించి మనం చెప్పలేం కానీ 1 ఐ థింక్ దే వర్ ఆస్కింగ్ ఫర్ 2 ఓన్లీ. ఆవేశం తర్వాత అరే ఫాఫా ఎప్పుడు టాపేరా. పుష్ప వల్ల బ్రేక్ వచ్చింది అన్నట్టు ఏం లేదు అస్సలు, దగ్గరికి కూడా రాలేదు. యాక్చువల్లీ ట్రాన్స్ వల్ల బ్రేక్ వచ్చినట్టుంది పాపకి. నాకు బెంగళూరు డేస్ కూడా ఇష్టమేరా. అంటే జస్ట్ క్యారెక్టర్ కాదు, సిగ్నిఫికెంటే దాంట్లో కూడా. కానీ నాకు బెంగళూరు డేస్లో కూడా ఫాఫా ఇష్టమే. ట్రాన్స్లో నేను ఫ్యాన్ అయిపోయా భయ్యా పాపాకి. లైక్ అది మలయాళం మూవీలాగా అనిపించలేదు నాకు, అదే హాలీవుడ్. దాంట్లో ఏంటి, ప్రీచరా, ఫాదరా, మోటివేషన్ స్పీకర్ కదా కదా మోటివేషన్ స్పీకర్. నీకు స్టోరీ తెలుసు, చూసావా ట్రాన్స్? పాపా ఇస్ పూర్ పర్సన్ రా, దాంట్లో డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. సో క్రిస్టియానిటీకి కొంచెం బాగా దగ్గరలో ఉంటాడు కాబట్టి ఒక ఆఫర్ వస్తుంది, నువ్వు ప్రీచింగ్ చేయాలి. వచ్చి లైక్ చేస్తే సస్సుగా గౌతమ్ మేనన్ వస్తాడు. ఏం చేస్తావు నువ్వు, ఇవన్నీ కాదు, నువ్వు అన్నీ షేడీ పనులు చేయాలి ఇప్పటి నుంచే అంటాడు. షేడీ నేనేందుకు చేస్తావు బ్రో, నేను మంచోడిని బ్రో అంటాడు. పేలు అని కొడతాడు. ఆడు దెబ్బకి ట్రాన్స్లో వెళ్ళిపోతాడు. అదే అందుకే ట్రాన్స్ని పెట్టారా? అట్లా కాదు కానీ, అట్లా కాదు, ట్రాన్స్లో ఎందుకు పెట్టారో చెప్తా. సో కోమాలోకి వెళ్ళిపోతాడు. చెప్పకరే ఏంటి ఆ దెబ్బకి? అరే రాడ్ తీసుకొని కొడతాడు రా. నువ్వు పేలంటే చెయ్యి అనుకున్నా. సో అప్పటి నుంచి అన్న మారిపోతాడు. కోమత లేచిన తర్వాత లైక్ అసలు గౌతమ్ జుట్టుండే శివాజీ, గుండుండే శివాజీ ఎలా మారిపోతాడు. సేమ్ గౌతమ్ మేనన్ కలిసేది ఏంటి మోటివేషన్ సెషన్లో? సో అక్కడ ప్రీచింగ్ బిజినెస్ ఏదో ఉంటుంది, ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ మనీ. సో నువ్వు ఇలా చేయి, నాకు మనీ వస్తుంది, నీకు కూడా మనీ వస్తుంది అంటే మంచోడు అంటాడు. ఆ ప్రీచింగ్ కూడా చేయక ముందేనా? ప్రీచింగ్ చేస్తాడు, లైట్ ప్రీచింగ్ చేస్తాడు, కానీ సీరియస్గా ఇంకా సీరియస్గా లైక్ సెషన్స్, కాన్సర్ట్స్ లాగా ఆల్మోస్ట్ ఫుల్ హై బడ్జెట్. సో లైక్ ఫేక్ యూఫోరియా అంటే ఏంటి, హిస్టీరియా, మాస్ హిస్టీరియా లాగా. హిస్టీరియా. సో అలాగా చేద్దాం అంటే పేలు మన కొడతాడు. సో అప్పటి నుంచి లైక్ శివాజీ ఇలాగా మొత్తం మారిపోతాడు మనిషి. సో జీవీఎం కూడా వీడు మారిపోయాడని అనుకుంటాడు. అంటే రియల్గా ఎఫెక్ట్ వల్ల మారిపోతాడా అని అనుకుంటారు, కానీ అందుకు కాదా, తెలీదు. నటిస్తాడా, నటిస్తాడు అన్నట్టు రెండు చూపిస్తారు, మనల్ని కన్ఫ్యూజ్ చేసేదానికి. అంధధున్లో అన్నట్ట. అంధధున్లో క్లైమాక్స్ చూసావా? అలాగే కదా, ఆడు ఎక్కడున్నాడో ఆడి సిచ్యువేషన్ అంటే మనకు తెలియదు. అలాగా కొంచెం అలాగా మస్తు స్పాయిలర్ అయిపోద్ది. సో లాస్ట్ లో అందరినీ ట్రాన్స్ లో దింపుతాడు ఆడు కాన్సర్ట్ లో, ఫుల్ ఎగిరి ఎగిరి ఎగిరి. లైక్ నీకు ఆ టేకింగ్ కూడా రా, నువ్వు ట్రాన్స్ లోకి వెళ్ళిపోతావు, నువ్వు కూడా లైక్ హాలలుయా అని అరుస్తూ ఉంటావు. అరే భలే ఎవరైనా చెప్తుంటే అసలు చూడాలి, అది ట్రాన్స్ అంటే. చాలా బాగుంటుంది సినిమా, చూడాలి. కమ్బ్యాక్ మూవీ అదే అనుకుంటా. అరే నాకు చాలా ఉన్నారు బిఫోర్ కరోనా మూవీ, అది కరోనాలో చూసా. దాంట్లో అన్న ఉంటాడు. అరే ఆ అన్న ప్రతి సినిమాలో ఉంటాడు రా, ఒక అన్న. మంజుమల్ బాయ్స్లో కుట్టన్ తెలుసు కదా నీకు, ఫేస్ గుర్తుంది? ఫేస్ తెలుసు. అతనే మంజుమల్ బాయ్స్ రోమాంచంలో కూడా హీరో. రోమాంచంలో ఉంటాడు, కుంభలంగి నైట్స్ లో ఉంటాడు, తనే కదా. తనే దీంట్లో కూడా ఉంటాడు. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాను నేను? ట్రాన్స్లో తన తెలుసు. నువ్వు కుట్టనంటే తెలియదు కానీ నాకు తన ఫేస్ అన్న అంటే ఇంక తనే, మలయాళం అన్న అంటే తనే అన్నట్టు గుర్తుండిపోయింది. ప్రతి సినిమాలో. నువ్వు ఆండ్రాయిడ్ కట్టప్ప చూసావా? ఆండ్రాయిడ్ కుంజప్పను. కుంజప్పన్న నేను తెలుగులో, మలయాళంలో కట్టప్ప, తెలుగులో అంటే కుంజప్పన్. నీకు నచ్చిందా సినిమా? ఓకేరా, అంటే మంచి సినిమాలోకి రాదు. ఓకే అంటే బోర్ కొడుతుంది, చాలా బోర్ కొడుతుంది. లాస్ట్లో నాకు ఎండింగ్ కూడా అర్థం కాలేదు. ఏంటి ఇప్పుడు ఆండ్రాయిడ్ మంచిదా చెడ్డదా కూడా అర్థం కాలేదు నాకు లాస్ట్లో. లైక్ ఓపెన్ ఎండింగ్ ఇవ్వచ్చు కానీ అలా ఇవ్వకూడదు. నేను మొత్తం చూడలేదు, సగం చూసి ఆపేసాను. సో దాని మీద కమెంట్ చేయను. గుడ్ బాయ్. అంతేనా, అయిపోయిందా సరుకు? సో నెక్స్ట్ వీక్ ఎందుకు డల్గా ఉన్నావు? చెయ్యి. నేను ఎందుకున్నా డల్గా? నేను మూవీస్ చూడలేక నేను చెప్పలేకపోతున్నా కరెక్ట్గా.
నేను ఫుల్గా చూసా, నువ్వు ఏం చూడలేదు. సో మనం బ్యాలెన్స్ అయిపోయాం అంతే కదా. నెక్స్ట్ వీక్ అన్న తగ్గుద్దా, తీసేస్తావా? అరే 1 month ఫిజియో చేయాలరా, నా చెయ్యి పైకి వెళ్ళట్లేదు. అప్పుడు దాకా తీయకూడదు, అది తీయకూడదు. ఇందాక మంచిగా తిరుగుతా ఉన్నావు. ఇంట్లో తీయొచ్చురా, ఏదన్నా కొంచెం ఎవరు లేరు మూమెంట్ ఉండే దగ్గర తీయకూడదు. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఒక్కడగా ఉన్నావు ఇంట్లో, అంటే మమ్మీ అందరు ఉంటారు. నాకు ఏదైనా అయితే వాళ్ళు చూసుకుంటారు, నువ్వు చూసుకుంటావా? అరే నా సేఫ్టీ నాకు ఉంటుంది కదా. నమ్మట్లేదు అసలు నన్ను. అలా కాదు, ఏదైనా జరిగితే లైక్ ఇప్పుడు వాళ్ళు నిద్రపోయారు, ప్రికాషన్ అట్లా వాళ్ళు నిద్రపోయారు, ఎక్కడికైనా ఏదైనా అయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఉండాలి కదా జనాలు చుట్టూ. కార్కి వెళ్దాం, సరే చెప్పు. సో అలా వేసుకోవాలి. సో బై లక్ ఇది తగ్గిపోయింది. కానీ సివియర్ పెయిన్ లేదు కదా? పెయిన్ ఇప్పుడైతే లేదు, కొంచెం కదిలిపిన స్టెప్ వేస్తే వస్తుంది అనమాట. స్టెప్ వేస్తే వస్తుంది, నవ్వినా వస్తుంది, దూదక్కర్లేదు కదా ఇంకా. ఇది తగ్గిపోయింది బై లక్. ఆయింట్మెంట్ ఏదో పూసుకుని బై లక్ అంటావేంట్రా? అరే లైక్ దేవుడి దయ 2 వారాలు అయింది, హీల్ అయింది, దేవుడి దయ వల్ల అన్నట్టు. ఓకే. సో లోపల మ్యూకో పెయిన్ అనేది క్యూట్గా వేసారు, కాటన్ వేసారు, ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు అంతా తగ్గిపోయింది. వెళ్ళి పేలు అని రోడ్డు లిప్కిస్ ఇచ్చాను నేను. కరెక్ట్ వెళ్ళి జాబ్ పడింది రోడ్డు మీద. హెల్మెట్ అందుకే వేసుకోవాలి. అరే ఏతారు హెల్మెట్ వేసుకొని ఉంటే లిటరల్లీ ఐ వుడ్ హావ్ బికమ్ నెక్స్ట్ రాజ్ కుమార్ రావు. ఏదో హెల్మెట్ అంటే జా కవర్ ఉంటుంది కదా, ఓన్లీ హెడ్. నెక్స్ట్ రాజ్ కుమార్ రావు నేను. రాజ్ కుమార్ రావు జా సర్జరీ అలాగే ఏంటి ఇలా ఉంటుంది ఒకటి ముందుగా వచ్చి. సో బాగుంటాడు రా మామూలుగా, ఎందుకు చేసుకున్నాను మామూలుగా బాగుంటాడు. అవును బాగుంటాడు మామూలుగా, కానీ వాడు అన్నాడు ఇలా చేసుకుంటేనే నాకు ఐ ఫీల్ కాన్ఫిడెంట్. అంటే సరే నీ కాన్ఫిడెన్స్ అలా అంటే ఓకే, కాన్ఫిడెన్స్ ఎఫెక్ట్ అవుతుందంటే దానికి ఓకే. నా పర్స్పెక్టివ్ లో దాని మామూలుగా కూడా బాగానే ఉంటాడు, బాగుంటాడు యాక్చువల్గా. వెళ్ళి అతుక్కున్నా దానికి రోడ్డుకి. ఇంకా నాకు అసలు మైండ్లో నుంచి పోవట్లేదు రా. లైక్ ఎలా అంటే గుర్తున్నా ఉందారా ఎంతసేపు? నేను అసలు అన్కాన్షియస్ అవ్వలేదు. అది కాదు, ఎయిర్లో ఇలా ఎయిర్లో లేను నేను, డైరెక్ట్ పట్ అంతే. ఎయిర్లో ఏం లేదు, బ్రేక్ వేసాను, నెక్స్ట్ ఫ్రేమ్ ఎడిటింగ్, నెక్స్ట్ ఫ్రేమ్ రోడ్డు మీద ఉన్నా. మధ్యలో ఫ్రేమ్ దొరకట్లేదు, మధ్యలో ఫ్రేమ్ లేదు అసలు. దేర్ ఇస్ నో రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, దేర్ ఆర్ ఓన్లీ లైన్స్. నెక్స్ట్ ఫ్రేమ్ వెళ్ళి అతుక్కున్నా దానికి, అది వచ్చి నా మీద పడింది బండి. ఆడేమో ఇన్సూరెన్స్ ఏమన్నా అంటాడు, రైట్ సైడ్ పడితే లెఫ్ట్ సైడ్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తా అంటాడు ఆడు. అరే అది ఫుల్ పల్టీ కొట్టింది అంటే వినట్లేదు ఆడు, కొట్టలేదు అంటాడు. ఇవ్వలేదు ఎందుకు? రైట్ సైడ్ ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్ ఇవ్వలేదు. అలా కూడా ఉంటుందారా? ఉంటుంది ఇన్సూరెన్స్, అలాగే ఉంటుంది. ఎటువైపు ఎక్కువైంది? రైట్ సైడ్ ఎక్కువైంది మీకే. అంటే రైట్ సైడ్ జుజ్జని వెళ్ళి లేచి పడింది మళ్ళీ లెఫ్ట్ సైడ్కి. సో లెఫ్ట్ సైడ్ ఏవో ఊడిపోయినాయి. అంటే ఇప్పుడు చెప్పింది స్పెషల్ ఎఫెక్ట్స్లో ఉంటాయి, కానీ అప్పుడు నిజంగా అవుతాయి అలాంటివి. ఏదో క్యాప్ ఊడిపోయింది, ఆ క్యాప్ కూడా ఇవ్వ బ్రో అంటే ఎందుకు ఇస్తా బ్రో అన్నాడు. సరే పర్లేదు. అది పల్టీ పడింది బ్రో అంటే పడలేదు బ్రో అంటాడు వాడు. అరే అమ్మ యాక్సిడెంట్ అయింది నాకు కదరా అంటే పడలేదు బ్రో అంటాడు. నా దగ్గర వీడియో ఉంది. ఓకే దేవుడి దయ వల్ల ఇది తగ్గిపోయింది. ఇది యాక్చువల్లీ పొద్దున తగ్గింది. అరే 2 years కూడా పెడతారా డాష్ క్యామ్స్? పెడతారు, బైక్స్ పెడతారు కదా. స్కూటీలకి నాకు తెలియదు కానీ. అరే పొద్దున్న క్లాట్ ఉండేదిరా, ప్యాంట్ వేసుకున్నాను ఊడిపోయింది, అదే ఇది వేసుకున్నాను ఊడిపోయింది. పిచ్చన పుట్టింది భయ. ప్యాంట్ తర్వాత చాలా హాయిగా ఉంటుంది కాదు, నొప్పి ఉండదు ఇంకా. అంటే ఇది ప్రీమెచ్యూర్ కదా, ఇంకా పూర్తిగా పోయి అది పోస్తే హాయిగా ఉంటుంది. ఇది సగంలో మళ్ళీ క్లాట్ పడుతుంది. క్లాట్ పట్టదు కానీ చాలా థిన్ లేయర్ ఆఫ్ స్కిన్ ఉంది, నొప్పి అది కొంచెం జాగ్రత్త మండుతూ ఉంటుంది. టచ్ అయితే కొంచెం ఇది టచ్ అవుతుంది కదా వెళ్ళి అప్పుడు కొంచెం. సో ఇప్పటికైతే దట్ ఇస్ మై హెల్త్ అప్డేట్. నెక్స్ట్ వీక్ మళ్ళీ అప్డేట్ ఇస్తా. సో నెక్స్ట్ వీక్ సరుకు మీకు చెప్పాను ఆల్రెడీ, అది ఎప్పుడు వస్తే నాకు తెలీదు. వీడికి ఏమో ఇప్పుడు రికార్డ్ చేయమంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. టైం అర్ధరాత్రి 1 అయింది, ఓవర్ యాక్షన్ అంట. నేను ఇంట్లోనే ఉంటా కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. నువ్వు ఆఫీస్ ఎక్కడి నుంచో వచ్చి పొద్దున కొంచెం పడుకుని మళ్ళీ ఎక్కడికో వెళ్ళి వీడికి 3 రోజుల నుంచి 3 రోజులు కలిపి చెప్పకూడదా? ఓకే పాపం సింపతి కోరుకోవట్లేదు వాడు, అందుకే చెప్పట్లేదు. సో లైనప్ అయితే నేను చెప్పినట్టు తమన్ ర్యాంకింగ్, పూరి ర్యాంకింగ్, ఎస్ఎస్ఆర్ ర్యాంకింగ్ అవన్నీ ఎప్పుడో వస్తాయి. యాక్చువల్లీ అనిరుద్ధ్ ర్యాంకింగ్ కూడా రావాలి. అంటే రికార్డ్ అయిపోయింది ఎడిటింగ్. అనిరుద్ధ్ వితౌట్ అనిరుద్ధ్ అలాగే అబ్బా
క్లాప్ నాకు నవ్వు వచ్చింది. క్లాప్ కొడదాం అనుకున్నాను, నువ్వు అసలు అది అవ్వలేదు. మంచి జలక్కిచ్చింది ఇది. నువ్వు మంచి ఓడిన్ చిట్టుతలి. సారీ సారీ సారీ. మా వాడిని డిస్టర్బ్ చేస్తా చెప్పేది నువ్వు. అంతే, అవుటర్ చెప్పు. ఏంట్రా ఎఫెక్ట్లు? అవుటర్ చెప్పు. బుద్ధి. ఎస్, దట్ ఇస్ మీ. ఏంటి నువ్వేనా చూస్తా? చెప్పరా అవుటర్. లేపేసారు, ఆవలిస్తుంది. అలా ఆలోచన ఎప్పుడైనా వేరే మధ్యలో పెట్టారు? పెట్టే చాలాసార్లు. అది కొరకదు అప్పుడు, వెనక్కి వెళ్ళిపోతుంది. ఎవ్రీ పెట్ పేరెంట్స్ థింగ్ అది, అందరూ పెడతారు. అంటే లోపల గొంతులో కాదు, సైడ్. నేను శ్రీకాంత్ నోట్లో కూడా పెట్టా, ఇప్పటికీ కొన్నిసార్లు పెడతాను రా. ఈజ్ మై లిటిల్ పెట్. ఓకే చెప్పు అవుటర్. నువ్వే తెలియపేదాన్ని. సారీ, ఇంకేం అంతకు మించి ఏం చెప్పగలను. చెప్పు అవుటర్. ఎంత డిస్టర్బ్ అయిపోతుంది. నువ్వే పడుకోవాలంటావు, నువ్వే అవుటర్ చెప్పావు. క్యాట్స్ ఎక్కువ డిస్టర్బ్ అయిపోతారా ముట్టుకుంటే, డాగ్స్లో కాదు. ఇలా ముట్టుకుంటే నాకు సట్టర్ లేదు ఇక్కడ అని చెప్పి మారిపోద్ది, ప్లేస్ మొత్తం మార్చేస్తుంది. సో ఇంకేమైనా అప్డేట్స్ ఇవ్వాలి నువ్వు? హెల్త్ అప్డేట్సా? నెక్స్ట్ వీక్. అరే చూడరా, నోస్ బబుల్ వర్స్ట్ చేసి అన్నాడు బేసిక్గా. అది స్పాటిఫైలో వింటున్న వాళ్ళకి కొంచెం అర్థం కాదు. సో కమింగ్ టు స్పాటిఫై అంటే ఓడి నిద్రపోతుంటే ఇంత పెద్ద బబుల్ వచ్చింది క్యూట్గా ముక్కులో నుంచి. అన్నగారు చిటికన వెళ్ళి పెడితే దాన్ని బర్స్ట్ చేశారు క్యూట్గా. ఫీలింగ్ ప్రౌడ్. ఓకే, సో ఈ వీడియోకి అంతే గైస్. యా, మనం మధ్యలో అవుటర్ చెప్పడం మర్చిపోయావు కదా. మర్చిపోయిన గ్యాప్ వచ్చింది కదా. యా, ఒక కొన్ని వీడియోస్కి ఎలా చేసామంటే మొత్తం ఫుల్ వీడియో పాడ్కాస్ట్ కాకుండా క్లిప్స్ కింద లాంచ్ చేసాం. కానీ మళ్ళీ ఇప్పుడు వి కేమ్ బ్యాక్ టు ఫుల్ వీడియో పాడ్కాస్ట్ అనమాట. ఎందుకంటే క్లిప్స్ ఓపిక లేదు గైస్, దానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ కావాలి, మా దగ్గర అది లేదు. ఇప్పుడు ఫుల్ వీడియో పాడ్కాస్ట్ ఇస్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్ అండ్ స్పాటిఫై. సో కమెంట్స్ ఈ వీక్ అసలు చూసామా? వచ్చినాయా బ్రో? హర్షవర్ధన్ బ్రో సారీ బ్రో, ఈ వీక్ కమెంట్స్ చూడలేదు. పెట్టు, ఇప్పుడు చూద్దామా? చూడు. ఇప్పుడు అన్నిటికీ రిప్లై ఇచ్చావా? రిప్లై కాదు, వీడియోలో హర్షవర్ధన్ బ్రో. ఈ ఒక్క వీడియోకి లైక్ తీసుకోండి. అరే తీరా ఉంది కదా, నెక్స్ట్ వీడియో మళ్ళీ లాంగ్ అయిపోద్ది. లేదు పర్లేదు, నెక్స్ట్ వీడియో చేద్దాం. సరే. ఈ వీక్ కమెంట్స్ చదవట్లేదు. సో కానీ మీరు కమెంట్స్ చదవట్లేదు, ఈ ఒక్క వీడియో కానీ పెట్టడం మానేకండి. కమెంట్స్ అయితే పెట్టండి తప్పకుండా. నెక్స్ట్ వీక్లో మీ పేరు కమెంట్ ఆబ్వియస్లీ చదువుతాం, ఎందుకంటే అది మాకు ఈ స్టేజ్లో మాకు చాలా కరెక్ట్ చెప్పి రీచ్ వెళ్ళడానికి కమెంట్స్ అవసరం కాబట్టి ఎవ్రీ కమెంట్ మేము చదువుతాం. విఐపిలో ఆడు సాడ్గా కూర్చున్నప్పుడు అమలాపాల్ టెక్స్ట్ చేస్తుంది. అరే నువ్వు ఎన్నిసార్లు చెప్తావు ఇదే డైలాగ్? చెప్పాను ఆల్రెడీ. చెప్పావు సీన్ సేమ్ అలాగే అనిపిస్తుంది మాకు కమెంట్ వచ్చినప్పుడు. ఒక్కసారి ఎలా ఉన్నా ఫుల్ స్మైల్ వస్తుంది. ఫుల్ స్మైల్ వస్తుంది. అది నెగిటివ్ కమెంట్ అయినా స్మైల్ వస్తుంది. అదే కదా, ఇంటరాక్షన్ ఎవడో పెట్టాడు మా వీడియోని చూసాడు ఎవడో అని చెప్పి స్మైల్ వస్తుంది. అసలు ఫస్ట్ నేనైతే చూస్తా పాడ్కాస్ట్ 1.5 2 గంటలున్నా చూస్తా. సో ఆ మైండ్ సెట్ లోనే మేము తీస్తాము. ప్లస్ నేను ఎలా అంటే అది మూవీస్ పాడ్కాస్ట్ పెట్టాము, కానీ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మూవీస్, కాన్వర్సేషన్, కరెంట్ అఫైర్స్ ఏంట్రా? అంతే కదరా. కరెంట్ అఫైర్స్ ఏంటి? కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్గా ఏం జరుగుతుందని, అంటే మా లైఫ్ లో ఏం జరుగుతుంది. మా లైఫ్ కాదు, ఐపీఎల్ అలాగా అంటున్నా. అరే ఐపీఎల్ ఎస్ఆర్ఎస్ దారుణంగా ఓడిపోయింది ఫ్రెండ్స్. ఎస్, వీఆర్ ద ఫస్ట్ బ్రేక్ ద న్యూస్ టు యూ. ప్రాబబ్లీ లాస్ట్ వన్స్ అనుకుంటా. అది నోబడి కేస్ అబౌట్ ఐపీఎల్ రైట్ నౌ రా. వరల్డ్ కప్ ఇంకా నెక్స్ట్ T20 వరల్డ్ కప్. ఎస్ఆర్ఎస్ దారుణంగా ఓడిపోయింది భయ్, ఏదో మీమ్ వచ్చింది. ఎస్ఆర్ఎస్ వర్స్ట్ మ్యాచ్ ఇన్ ద సీజన్ ఇస్ ద ఫైనల్ అన్నమాట. టైమ్ టేకెన్ ఫర్ కేకేఆర్ టు చేస్ ఎస్ఆర్ఎస్ రన్స్ 72 minutes. టైమ్ టేకెన్ టు సెటప్ విన్నింగ్ సెరమనీ, ఏమంటారు దాన్ని చేస్తారు కదా, మ్యాట్లు వేసి అన్ని లాస్ట్ లోనా మ్యాట్లు వేసి ట్రోఫీ తెచ్చి అందరినీ 90 minutes. సో సెలబ్రేటెడ్ మోర్ టైమ్. సెట్ చేసేదానికి 90 minutes పట్టింది, సెలబ్రేట్ చేసేదానికి కాదు. అబ్బో 10 ఓవర్లు కూడా ఆడలేదు రాళ్ళు సరిగ్గా. 10 ఓవర్లు ఆడారు, అది కూడా ఎందుకు వాడికి 50 రావాలని చెప్పి, లేకుంటే ఒక్క 6 కొడితే అయిపోయేది. వాడు 48 స్కోర్ చూసాక పెట్టేశాను, అయిపోయింది మ్యాచ్ దన్నం అబ్బా అని చెప్పి. కేకేఆర్ లో ఎవడో 48 దగ్గర ఉన్నాడు బ్రో, వాడితో రన్స్ కొట్టిపిస్తున్నారు 50 అయ్యేదాకా. లేకపోతే ఒక్క 4 కొడితే వెళ్ళిపోయేది. కావాలని
వీడికి నేను SRH బ్యాటింగ్ ఆ ట్యాగ్ ఉండాలి కదా బ్రో, నంబర్ ఆఫ్ 50s ఎన్ని చేసావు, నంబర్ ఆఫ్ 100s ఎన్ని చేసావని. అది కూడా ఫైనల్లో 50 కొట్టాడు. ఫైనల్ 50 కొట్టాడు లాస్ట్ బ్యాట్స్మెన్ అంటే అది కొంచెం ఉంటుంది కదా. లాస్ట్ వరకు ఏం వెళ్ళలేదు మరి. లాస్ట్ అంటే లైక్ విన్నింగ్ బ్యాట్స్మెన్, వాడు కొడితేనే కదా విన్ అయ్యారు అని, అట్లా విన్నింగ్ షాట్ అన్నట్టు విన్నింగ్ రన్. సో విన్నింగ్ ప్లస్ 50 అయింది, ఇంకా అయిపోయింది అక్కడ మ్యాచ్. నేను SRH ఇన్నింగ్స్ చూసాక నేను SRH ఓడిపోయిందని నేను ఏడవలేదు బ్రో, కావ్య మారని ఏడ్చింది. అవునా? నాకు మెజారిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలుగు బాయ్స్ చాలా మంది అదే ఫీల్. ఎంతసేపు చూపించారో బ్రో కావ్య మారన్ని. అటు కావ్య మారన్ ఏడవడం చూపిస్తారు, ఇక్కడ షారుఖ్ ఖాన్ ఇట్లా పోజిస్తూ ఉంటాడు. అన్య పాండే వచ్చిందా? చమ్కి పాండే వచ్చాడు, అననే వచ్చిందా? అందరూ వస్తారు, బాలీవుడ్ బ్యాచ్ మొత్తం దిగిపోతారు. మొత్తం షారుఖ్ ఖాన్ కొడుకు వచ్చాడు, చిన్న షారుఖ్ ఖాన్. అంటే నిజంగా ప్రింట్ కొట్టి ఉంటాడు కదా. సైఫ్ అలీ ఖాన్ కొడుకు. సైఫ్ అలీ ఖాన్ అయితే లిటరల్లీ జెరాక్స్ రాజు, లిటరల్ లైక్ బాహుబలి కొడుకు ఎలా ఉంటారు అలాగే సేమ్. ఆడు పెద్దగా కూడా ఎగ్జాక్ట్ డిట్టో ఉన్నా. అరే డిట్టో ఉంటాడు రా. ఇప్పుడు మనం అనుకుంటాం లైక్ సిల్లీగా ఏంటి హీరోనే ఫాదర్ హీరోనే సన్న అనుకుంటాం కదా, ఒకలాగే ఉంటారు లిటరల్ గా. అరే ప్రింట్ రావాడు, ప్రింట్ అంటే అది అన్నట్టు ఉంటారు. హైట్ కొంచెం పొడుగ్గా ఉంటాడు అంతేగాని ఫేస్ లిటరల్లీ సేమ్. అవుటర్లో ఉన్నాం కదా SRH, దాంట్లో IPL జోన్లోకి వెళ్ళిపోయాం. కానిచ్చా ఇన్స్టాగ్రామ్ లో అసలు పెడుతున్నావు, నేను ఫోన్ చూడలేక, నేను ఫోన్ పట్టుకోలేదు బేసిక్లీ. మొత్తం రిమోట్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్స్టాగ్రామ్ అదంతా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేసేది ఈడే కాబట్టి, ఈడు సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు కాబట్టి. ఇన్స్టాగ్రామ్ లో లాస్ట్ 1 వీక్ అయితే యాక్టివ్గా లేము. స్టోరీలో 2-3 పెట్టాను అంతే. స్టోరీలో రెండో చేయి ఉంది కదా, వాడతాడు బాగానే. స్టోరీలు అయితే పెడతాడు, ఎడిట్స్ చేసి పోస్టులు పెట్టి అలంత లేదు కానీ స్టోరీస్ అవి అంటే అలా అయితే యాక్టివ్ గానే ఉంటాం. అంతేనా? అంతే. నాకు గ్యాప్ వచ్చి అలాగే అడిగావురా. అంతేనా? ఏమో మీరా బొమ్మరిల్లు. సరే చెప్పు. యా, ఒక వీక్ గ్యాప్ వచ్చింది కాబట్టి అవుట్రో కొంచెం లాగ్ అవుతుంది. సో అంతే మరి. నెక్స్ట్ వీక్ అయితే పక్కా నేనైతే వీడియోస్ మూవీస్ ఆవేశం చూడు ఫస్ట్. నాకు ఆవేశం అయితే చూస్తాం, పోస్టర్ పెట్టే మూవీ కాబట్టి పోస్టర్ ట్రై చేస్తాం పెట్టేదానికి. నేను ఫోటోషాప్ చేసి వీడికి ప్రింట్ ఇస్తే వాడు పెడతాడు. సో నా మీద డిపెండ్ అయి ఉంది. అది కాదు, ఆవేశం మూవీ అయితే చూస్తా, అదైతే కన్ఫర్మ్. ఆవేశం మూవీ చూస్తా. అండ్ ఈ వీక్ నేను చూడగలుగుతా. మరీ నువ్వు చూసేందుకు కాకపోయినా ఒక 3-4 కన్నా చూడగలుగుతా. ఆవేశం చూడు ఫస్ట్. ఆవేశం కాకుండా ఆవేశం చూసాక BNB చూడు. ఈ 2, దాని తర్వాత మంజుమల్ చూడు. నువ్వు ఆ 3 చూడలేవు, ఎలాగో ఆ 3 పెట్టుకో చాలు గోల్ లాగా. ఈ 3 గోల్ అనమాట ఈ వీక్ నాకు. సరే, ఎట్టి పరిస్థితుల్లో కానిచ్చాలని ఫస్ట్ ప్రయారిటీ ఆవేశం. సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వద్దురా. అది ఆవేశం ఎట్లా అయిందంటే లైక్ పీపుల్ దిస్ ఇస్ గాడ్ లెవెల్ బ్రో, దిస్ ఇస్ OG, దిస్ ఇస్ డోప్ అంటారు చూడు, దిస్ ఇస్ ఆవేశం లెవెల్ బ్రో అంటున్నారు ఇప్పుడు. అవునా? అట్లా అయిపోయింది అది. అంత వెళ్ళిందా? లైక్ అది వాళ్ళు మల్టిపుల్ లాంగ్వేజ్ రిలీజ్ ఎందుకు చేయలేదు? మలయాళం ఒక్కటే ఎందుకు వదిలేస్తారు? యూత్ ఇప్పుడు KGF కూడా ఫస్ట్ కన్నడ ఒకటే వచ్చింది, తర్వాత మంజుమల్ ప్రేమలు కూడా ఫస్ట్ మలయాళమే వచ్చింది, దాని తర్వాత హిట్ అయిందని డబ్బింగ్. ఆవేశం వాళ్ళని చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? ఏమో అంత నీడ్ అనిపించలేదు ఆవిడకి. అందరు మలయాళం నేర్చుకొని మరి ఏం చూస్తున్నారు సినిమా అని. మలయాళంలోనే అంత బాగా హిట్ అయిపోయింది, మలయాళం లాంగ్వేజ్ కూడా నేర్చేసుకుంటున్నారు దీనికోసం అన్నట్టు. దాంట్లో మెయిన్ 3 యంగ్స్టర్స్ రా, తెలుసు, కాలేజీలో బుల్లీ చేస్తారు. బుల్లీని ఎట్లా ఆపాలి అని చెప్పి ఆలోచిస్తుంటే ఆడ మోడే అని చెప్పి వస్తాడు. అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ షురు. వాళ్ళకి అగేన్స్ట్గా వీడు వస్తాడా ఫాఫా? నేను చెప్పను, నువ్వు అవుటర్ చెప్పు. సో నెక్స్ట్ వీడియో అయితే నెక్స్ట్ వీక్ మిస్ అయ్యేది లేదురా, ఓకేనా? నెక్స్ట్ వీక్ అయితే మిస్ అయ్యేది లేదు, అది మా గ్యారంటీ. ఆడైతే ట్రై చేస్తాడు, అవసరమా నువ్వు చూసావా అన్నా అని అడుగుతాడు. అరే నేను అట్లా అనను రా, అడుగుతావురా నువ్వు. అరే నాకు బాగాలేదు కాబట్టి అన్నా, లైక్ అంత కష్టపడి అంటే అది అంత కష్టపడి చేసి ఏమన్నా యూజ్ ఉందా అన్నట్టు అంట. ఆడు అంటే నాట్ జస్ట్ మూవీ పరంగా కాదు, ఆ రీజన్ వల్ల. బాయ్. యా, సో నెక్స్ట్ వీక్ అయితే డెఫినెట్లీ వీడియో వస్తుంది. సో దట్స్ ఇట్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.